ఎవ్రీ ఇయర్ 1.5 మిలియన్ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ జాయిన్ అవుతున్నారు. అసలు ఇండియాకి అంతమంది ఇంజనీర్స్ అవసరం? బయట మార్కెట్ గురించి మాట్లాడితే ఎవ్రీ సింగిల్ ఫ్రెషర్ విల్ టెల్ ది సేమ్ థింగ్. బయట అసలు ఒక్క ఆపర్చునిటీ లేదు, నేను స్ట్రగుల్ అవుతున్నాను అని చెప్తాను. 10 మంది హెచ్ఆర్లతో మాట్లాడితే నాకు బయట క్యాండిడేట్స్ లేరు, నేను ఒక క్యాండిడేట్ హైర్ చేసుకోవాల్సి వస్తున్నాను అంటారు. ఇంజనీర్ అంటే వాల్యూ ఇవ్వట్లేదు. బ్యాక్ దెన్ 10 years బ్యాక్ చూసుకుంటే అరే ఇంజనీరింగ్ చదివేడ్రా వీడు అని అనేటోళ్ళు. ఇండియన్ ఫ్యామిలీస్ లోపల దెర్ ఇస్ అ కామన్ మిస్కన్సెప్షన్ దట్ ఇంజనీరింగ్ ఇస్ సేఫ్. ఐఐటి నిజంగా మ్యాటర్ చేస్తుందా బయటకు వచ్చాక? ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ కాలేజ్ యూర్ కమింగ్ ఫ్రమ్. సో ఇంటర్ రిజల్ట్స్ వస్తాయి, ఆల్ ఆఫ్ అ సడన్ ఎప్పుడు కాల్స్ రానట్టు మనకు అంకుల్స్ కాల్ చేస్తారు. సో అంకుల్ సజెషన్ ఇస్తాడు, అరే మెకానికల్ లో తోసే కోర్ నాలెడ్జ్ బాగా వచ్చేస్తుంది డీప్ గా, విత్ ఇన్ 3 months 6 months కంప్యూటర్ సైన్స్ కూడా ఈజీగా నేర్చుకుని రెండిట్లో ఏ జాబ్ కావాలంటే జాబ్ కొట్టేయచ్చు. ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్ కి మెయిన్ గా ఈ మాటలు చాలా చెప్తారు. నువ్వు ఈసీ జాయిన్ అయిపో, నువ్వు ఈసీకి వెళ్ళొచ్చు, సిఎస్సికి వెళ్ళిపోవచ్చు, రెండు కాకుండా పోతారు. ఇండియాలో 64% ఆఫ్ ది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఆర్ అన్ఎంప్లాయిడ్. నార్మల్ కాలేజ్లో ఇలా ఉంది అని అనుకుంటే ఈవెన్ ఐఐటీస్ లో కూడా 38% ఆఫ్ ది ఐఐటియన్స్ జాబ్స్ లో ప్లేస్ అవ్వలేదు. అసలు ఏమవుతుంది? బీటెక్ స్టూడెంట్స్ కి అడిగితే బయట జాబ్స్ లేవంటారు. అదే హెచ్ఆర్స్ కి అడిగితే మాకు కావాల్సిన క్యాండిడేట్స్ బయట లేరని చెప్తున్నారు. అసలు ఆ ప్రాబ్లం ఎక్కడుంది? ఇంజనీరింగ్ స్టూడెంట్స్ తో ఉందా ఆర్ ఇంజనీరింగ్ కాలేజెస్ తో ఉందా? ఈ ప్రాబ్లమ్ ని అడ్రస్ చేయడానికి ఇన్ ఆర్ పాడ్కాస్ట్ వీ హ్యావ్ వంశీ, ద కో-ఫౌండర్ ఆఫ్ Cynohub. ఇతను కూడా మనలానే ఇంజనీరింగ్ చేసి జాబ్ చేశారు. సో బోత్ సైడ్స్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అతనికి తెలుసు. సో ఆ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి వంశీ అండ్ హిస్ కో-ఫౌండర్ ధీరజ్ స్టార్టెడ్ Cynohub. ఒక బీటెక్ స్టూడెంట్ ఎడ్యుకేషన్ నుంచి టెక్నికల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్న్షిప్స్, ప్లేస్మెంట్స్, హైరింగ్ ప్రాసెస్ ఇలాంటి ఎన్నో థింగ్స్ ని ఈ పాడ్కాస్ట్ లో డిస్కస్ చేసాం. ఇఫ్ యు ఆర్ అన్ ఇంజనీర్ దెన్ దిస్ పాడ్కాస్ట్ ఈస్ అ మస్ట్ వాచ్ పాడ్కాస్ట్. బిఫోర్ వాచింగ్ దిస్ ఎపిసోడ్, మీరు తెలుగులో ఎక్స్పెక్ట్ చేయలేనంత గెస్ట్ లిస్ట్ మా దగ్గర ఉంది. బట్ అలాంటి వాళ్ళ వాల్యుబుల్ టైం మనకి ఇవ్వాలనంటే మన ఛానల్కి నెంబర్స్ కావాలి. సో ప్లీజ్ హెల్ప్ us టు రీచింగ్ దోస్ నెంబర్స్. ఈ ఎపిసోడ్ మీకు వర్త్ వాచింగ్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీలానే పాడ్కాస్ట్ చూసే ఇంట్రెస్ట్ మీ ఫ్రెండ్స్ కుంటే వాళ్ళకి కూడా వీడియోని షేర్ చేయండి. ఫర్ షూర్ విల్ క్రియేట్ అన్ ఇంపాక్ట్. ఎవ్రీ ఇయర్ 1.5 మిలియన్ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ జాయిన్ అవుతున్నారు. అసలు ఇండియాకి అంతమంది ఇంజనీర్స్ అవసరమా అంటే అబ్సల్యూట్లీ అవసరమే. ఎందుకంటే సరిగ్గా ఇంజనీరింగ్ గురించి నేను సపోర్ట్గా మాట్లాడుతున్నాను లేకపోతే అతిగా మాట్లాడుతున్నాను కాదు, కానీ ఈ ప్లానెట్ మీద లైక్ నాట్ ఈవెన్ ఇండియా, ఇన్ వరల్డ్ ఇన్ జనరల్, వాట్ ఈస్ సంథింగ్ దట్ రన్స్ వితౌట్ ఇంజనీరింగ్, రైట్? మనం మాట్లాడే ఈ మైక్రోఫోన్స్ నుంచి ఇప్పుడు చూసే యూట్యూబ్ ప్లాట్ఫామ్ వరకు ఎవ్రీథింగ్ రన్స్ ఆన్ ఇంజనీరింగ్. ఇంజనీర్స్ లేకుండా దెర్ ఇస్ నథింగ్ దట్ కెన్ బి డన్. See, the thing that అవసరమా అనే దానికంటే ఎక్కువ, yes, absolutely there is a need for it, but how we are producing those engineers is the biggest question that we have to ask అనమాట. అండ్ ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే 1.5 మిలియన్ ఇంజనీర్స్ అంటున్నారు కదా, the fact that India produces more graduates than both China and US combined. అంటే యుఎస్ అండ్ చైనాలో ఒక ఇయర్కి 100 మంది గ్రాడ్యుయేట్ అవుతున్నారంటే ఇండియా ప్రొడ్యూసెస్ మోర్ దాన్ 200-300. వాళ్ళిద్దరు కలిపి కంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నాం మనం బేసిక్లీ. సో ఐ డోంట్ థింక్ ద క్వశ్చన్ ఇస్ అవసరమా అని. It is very popular amongst Indian students, and the second thing is definitely there is a requirement is what I would feel. బట్ అబ్జర్వ్ చేస్తే మోస్ట్ ఆఫ్ ది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అన్ఎంప్లాయిడ్గా ఉండిపోతున్నారు. వై ఇస్ దట్ థింగ్ హ్యాపెనింగ్? So ఇక్కడ what I would like to say is there is a difference between unemployment and unemployability as well. Okay. So these two words are very critical. మనం యూజువల్గా మాట్లాడుతున్నప్పుడు వీ టాక్ మోర్ అబౌట్ అన్ఎంప్లాయ్మెంట్, బయట మార్కెట్లో జాబ్స్ లేవు లేకపోతే ఆపర్చునిటీస్ లేవు అని చెప్పేసి. బట్ వీ సెల్డమ్ అడ్రెస్ ద ఫ్యాక్ట్ దట్ అన్ఎంప్లాయబిలిటీ ఎలా ఉంది అని చెప్పేసి. నా ఇప్పుడు దెర్ ఇస్ వన్ థింగ్ దట్ ఐ అండర్స్టూడ్ రీసెంట్లీ ఇస్, ఇప్పుడు ఒక 10 మంది ఫ్రెషర్స్ పట్టుకొచ్చుకుని బయట మార్కెట్ గురించి మాట్లాడితే ఎవ్రీ సింగిల్ ఫ్రెషర్ విల్ టెల్ ది సేమ్ థింగ్ దట్ బయట జాబ్స్ ఏం లేవు, బయట అసలు ఒక్క ఆపర్చునిటీ లేదు, నేను స్ట్రగుల్ అవుతున్నాను అని చెప్తారు. నౌ యూ గో టు ద ఆపోజిట్ అండ్ 10 కంపెనీస్కి అటెండ్ అయ్యి 10 మంది హెచ్ఆర్లతో మాట్లాడితే దే విల్ టెల్ యూ అన్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ స్టోరీ. నాకు బయట క్యాండిడేట్స్ లేరు, నేను ఒక క్యాండిడేట్ హైర్ చేసుకోవాల్సి వస్తున్నాను అంటారు. ద హైరింగ్ ఛాలెంజెస్ వాట్ వీ ఫేస్, ఐ హెవ్ సీన్ ఇట్ పర్సనలీ. నేను హైరింగ్కి వెళ్తున్నప్పుడు ఒక రైట్ క్యాండిడేట్ సెలెక్ట్ చేసుకోవడానికి వీ హ్యావ్ టు గో త్రూ 500-600 అప్లికేషన్స్. సో ద డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే ఇట్స్ నాట్ దట్ జాబ్స్ ఆర్ నాట్ దేర్, ఇట్స్ నాట్ దట్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ దేర్. ద డిఫరెన్స్ ఇస్ బిట్వీన్ వాట్ దేర్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ అండ్ వాట్ దీస్ గైస్ ఆర్ క్వాలిఫైడ్ అట్. సో that is where the term unemployability comes in. సో ఇంతమంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, బట్ do they really have that skill set to be employed somewhere? Okay. Do they really have the knowledge to contribute in a company? So that is the stark difference that we have to understand అనమాట. అంటే ఇప్పుడు ద రియల్ మీనింగ్ ఆఫ్ ఇంజనీర్ అంటే ఏంటి? బికాజ్ ఇప్పుడు మీరు చెప్పారు అందరూ గ్రాడ్యుయేట్ అవుతున్నారు, బట్ వాళ్ళకి జాబ్ కావాలి, బట్ వాళ్ళు ఆ కావాల్సిన జాబ్ వాళ్ళు అవైలబిలిటీ ఇవ్వలేకపోతున్నారు. బికాస్ రియల్ మీనింగ్ ఆఫ్ ఇంజనీరింగ్ చాలా మందికి తెలియదు. అందరూ ఇంజనీర్స్ అవుతున్నారు, బట్ ఎక్కడ అప్లై చేసుకోవాలో తెలియట్లేదు. సో అది ఎందుకని? సో రియల్ మీనింగ్ ఆఫ్ ఇంజనీర్ అంటే ఐ టెల్ యూ వాట్ ఐ ఫీల్ హూ ఇస్ ఇంజనీర్ ఇస్. ఐ వుడ్ నాట్ క్లాసిఫై ఇంజనీర్ as సివిల్ ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్, ఆల్దో ట్రెడిషనల్లీ వీ హ్యావ్ దోస్ క్లాసిఫికేషన్స్. బట్ నా ఒపీనియన్లో ఇంజనీర్ ఇస్ సంబడి హూ డస్ సంథింగ్, హూ బిల్డ్స్ సంథింగ్, రైట్? ఇఫ్ యూఆర్ క్రియేటింగ్ ఎనీథింగ్, I would
say you're an engineer, you don't necessarily need to have the technical knowledge or degree to create something. As long as నువ్వు తయారు చేస్తున్నావు something that is helpful, you're engineering it. Engineering itself is a building process. సో ఇప్పుడు ఈ ఇంజనీరింగ్ అంటే ఏంటో తెలియక చాలా మంది ఇంజనీరింగ్ జాయిన్ అయిపోతారు అనుకుంటున్నారా మీరు? నో అబ్సల్యూట్లీ నాట్. అందరికి తెలిసి ఇంజనీరింగ్ ఏంటి అనేది. ఓకే. బట్ ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఇండియన్ ఫ్యామిలీస్ లోపల దెర్ ఇస్ అ కామన్ మిస్కన్సెప్షన్ దట్ ఇంజనీరింగ్ ఇస్ సేఫ్. టైమ్ అండ్ అగైన్ హౌ మెనీ ఎవర్ స్టాటిస్టిక్స్ దట్ వి సీ, హౌ మెనీ ఎవర్ రిపోర్ట్స్ దట్ వి సీ, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు అన్ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్స్ ఎన్ని చూసినా కూడా ద నోషన్ ఇస్ దర్ ఇంజనీరింగ్ సేఫ్. వై ఇంజనీరింగ్ ఎందుకు సేఫ్? I don't think there is a very particular reason why. I think it comes from a history of having a safe background. Like they'll say, okay, 10-15 years mundo, 20-25 years mundo, maybe engineers got jobs pretty well. Maybe the quality of education then was pretty good. So once people saw that this is something that is working out, people stopped taking risks. Right? మనకి ఏమైనా వర్క్ అవుతుందని తెలిస్తే we don't take a risk at all. సో అక్కడి నుంచి ఒక ఇంజనీరింగ్ సేఫ్ అనే నోషన్ క్రియేట్ అయిపోయి ఉండే. ఇప్పుడు కూడా ఏంటంటే ఇట్స్ స్టిల్ కంటిన్యూస్. So tomorrow if you don't know where to join your kid, feel like ఇంజనీరింగ్ తోషద్దాం ఏముందంటే ఇట్ ఇస్ ఏ సేఫ్ ఆప్షన్. బయటకు వచ్చిన జాబ్ ఎట్లా దొరుకుతుంది కదా. అండ్ చాలా మందికి ఇంజనీరింగ్ జాయిన్ అవుతున్నప్పుడు, నాకైతే నేను ఇంటర్లో ఉన్నప్పుడు ఎందుకు ఇంజనీరింగ్ తీసుకున్నాను నేను ఈ పాడ్కాస్ట్ చేసే ముందు ఆలోచిస్తున్నాను, అసలు నేను ఎందుకు ఇంజనీరింగ్ తీసుకున్నాను, నాకు అసలు ఆన్సర్ లేదు, క్లూలెస్. నాకు తెలిసింది ఏంటి, అరే డిగ్రీ తీసుకుంటే బయట ఎవరికి చెప్పుకోలేను, ఏం చేస్తున్నానంటే బీటెక్ అని చెప్పుకుంటే బాగుంటుంది కదా, అందుకని బీటెక్. నా ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేశాను నిన్న, అరే అసలు ఇంజనీరింగ్ ఎందుకు తీసుకున్నారా మీరు, మనం ఇంటర్లో ఎప్పుడు డిస్కస్ చేయలేదు కదా అసలు మనం ఏం తీసుకుంటామని. ఏం తెలియదు, ఇంజనీరింగ్ తీసుకోవాలి అందుకనే తీసుకున్నాం. బట్ ఎవరికి క్లూలెస్ ఉన్నాం ఇంజనీరింగ్ ఎందుకు తీసుకోవాలి, అసలు ఇంజనీరింగ్ తర్వాత ఆపర్చునిటీస్ ఏంటి. బికాస్ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే డిగ్రీ కన్నా ఇంజనీరింగ్ ఎక్కువ మంది తీసుకుంటున్నారు. అంటే ఇక్కడ ద పాయింట్, ఇంజనీరింగ్ అనేది ఇప్పుడు నేను చెప్పాను కదా నా స్టోరీలో, నా మైండ్లో సొసైటీ వల్ల ఇట్ హ్యాపెన్ టు మీ. ఇప్పుడు అలా చూసుకుంటే ఇంజనీరింగ్ అనేది ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయని తీసుకుంటారా, లేదా ఇలా సొసైటీ వల్ల చెప్పుకోవడానికి బాగుంటది అనే కాన్సెప్ట్లో ఇంజనీరింగ్ తీసుకుంటారా? Absolutely, I think the same emotion still continues. Okay. It is more of an image thing, right? నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఇంజనీరింగ్ sounds more professional. To be very honest, I did not want to join engineering at all. నాకు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత I wanted to go into animation. Nice. I was very very passionate about it. నాకు ఎట్లా అయినా కానీ యానిమేషన్ సైడ్ పోదామని ఉండే అనమాట. బట్ యాజ్ యూజువల్ థింగ్స్ హ్యాపెన్ అండ్ ఐ హ్యావ్ టు గెట్ ఇన్ టు ఇంజనీరింగ్. బట్ వన్స్ ఐ జాయిన్డ్ ఇంజనీరింగ్, ఫార్చునేట్లీ ఫర్ మీ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ఇట్. నాకు ఆ కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. డెవలపింగ్ అప్లికేషన్స్ కానీ, డెవలపింగ్ ఎలక్ట్రానిక్స్ కానీ, వాట్ ఎవర్ ఐ కెప్ట్ ఎక్స్ప్లోరింగ్ ఇన్ ఇంజనీరింగ్, ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ఇట్. హెన్స్ నాకు అంత రిగ్రెట్ లేవు, జాయిన్ అయిపోయాను అనవసరంగా అని చెప్పేసి, కానీ ఐ లవ్డ్ దట్ ఎక్స్పీరియన్స్. బట్ ఇప్పుడు కంపేర్ చేసుకుంటే అప్పుడున్న ఇంజనీర్కి ఉన్న వాల్యూ ఇప్పుడున్న ఇంజనీర్కి వాల్యూ కంపేరిటివ్లీ చాలా తక్కువ ఉంది. ఇంజనీర్ అంటే వాల్యూ ఇవ్వట్లేదు. బ్యాక్ దెన్ 10 years బ్యాక్ చూసుకుంటే అరే ఇంజనీరింగ్ చదివాడు వీడు అని అనేటోళ్ళు. వై ఇస్ దట్ థింగ్ హ్యాపెనింగ్? I think earlier the number of people who are joining engineering is very low కదా. So year by year the number keeps growing. ఇప్పుడు పైలట్స్ కింద ఎంతమంది అవుతారు? వెరీ సెలెక్ట్ ఫ్యూ పీపుల్, రైట్? సో అందుకని పైలట్ అనగానే భయపడతాం మనం, పైలట్ మంచి ప్రొఫైల్ అని చెప్పేసి. రేపు 1,00,000 మంది పైలట్లు వస్తున్నారు అనుకోండి, సేమ్ ఇట్లా ఇంజనీర్ లాగా, the value keeps going down. So the more people that come into the market, the lesser the value is, the lesser the significance that you can add. అండ్ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మనం కోర్ బ్రాంచెస్ లైక్ మెకానికల్, సివిల్, త్రిబుల్ బాగా తగ్గిపోతున్నాయి ప్రతి కాలేజ్లో. అండ్ ఓన్లీ కంప్యూటర్ సైన్స్ బ్రాంచెస్ మాత్రమే సెక్షన్స్ ఎక్కువ ఇంక్రీజ్ చేస్తున్నారు. ఎందుకు అలా జరుగుతుంది? అంటే కోర్ బ్రాంచ్ తీసుకుంటే ఫ్యూచర్ లేదా, అంటే కోర్ బ్రాంచ్కి వాల్యూ లేదా, వాళ్ళకి జాబ్స్ లేవా? ఇట్స్ an interesting perspective. I think దీనికి ప్రాబ్లమ్ ఇస్ నాట్ హోల్డింగ్ ఆన్ వన్ సైడ్. ఐ ఫీల్ లైక్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఆన్ 2 different angles of it. ఒకటి మార్కెట్ దగ్గర ప్రాబ్లం ఉంది, ఇంకోటి కాలేజ్ దగ్గర ప్రాబ్లం ఉంది. ద డిఫికల్టీ విత్ కాలేజెస్ ఇస్, ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ అనేది ఇట్స్ అ సబ్జెక్ట్ విచ్ హ్యాస్ మోర్ అవేర్నెస్, రైట్? ఐ థింక్ అవేర్నెస్ ఇస్ అ గుడ్ వర్డ్ టు యూస్. బికాస్ ఎవరికైనా కానీ, ఇర్రెస్పెక్టివ్ ఇఫ్ యూర్ ఫ్రమ్ ఇంజనీరింగ్ ఆర్ నాట్, యూ నో వాట్ కంప్యూటర్ సైన్స్ ఇస్, యూ నో వాట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్, యూ నో వాట్ మెషిన్ లెర్నింగ్ ఇస్, యూ హ్యావ్ అన్ అవేర్నెస్ ఆఫ్ ఇట్. బట్ నాట్ మెనీ పీపుల్ హ్యావ్ అన్ అవేర్నెస్ ఆఫ్ వాట్ ఈస్ VLSI, what is analog circuits, what is digital circuits, అవి ఎందుకు వర్క్ అయితే nobody has an awareness about it. సో దీనివల్ల ఏమవుతుంది, కాలేజెస్ themselves struggle to bring in experienced professors. నాకు కంప్యూటర్ సైన్స్కి మెషిన్ లెర్నింగ్ కావాలంటే ఫ్యాకల్టీ దొరుకుతారు నాకు, బట్ ఐ విల్ నాట్ గెట్ ద సేమ్ క్వాలిటీ ఆఫ్ ఫ్యాకల్టీ ఫర్ మై నాన్ ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్స్ యాజ్ వెల్. సో దీనివల్ల ఏమవుతుంది, కాలేజ్ లెవెల్ దెర్ ఇస్ అ lack of quality in terms of teaching, and the graduates are also following the same route. And on the opposite end, though the jobs are less ఫర్ టెక్నికల్ అంటే నాన్ కోర్ సబ్జెక్ట్స్, మెకానికల్ కానీ, సివిల్కి కానీ, ఆర్ ఎలక్ట్రానిక్స్కి కానీ, కంప్యూటర్ సైన్స్తో కంపేర్ చేస్తే తక్కువ ఉన్నా కూడా ద క్వాలిటీ దట్ దే ఆర్ గెటింగ్ ఇస్ నాట్ సాటిస్ఫాక్టరీ ఎనఫ్. సో
చాలా మందికి ఇంజనీరింగ్ తీసుకున్నప్పుడు అసలు ఏ బ్రాంచ్ తీసుకోవాలో క్లూలెస్ ఉంటారు. Hmm. బికాజ్ అప్పుడే ఇంటర్ అవుతుంది. సో ఇంజనీరింగ్ తీసుకున్నప్పుడు ఏం తీసుకోవాలి చాలా ఆలోచిస్తూ ఉంటారు. మనకు అప్పుడు అంత రీసెర్చ్ క్యాపబిలిటీ కూడా ఉండదు, అసలు ఏం తీసుకుంటే ఏమవుతుంది ఏంటి. సో ఇంటర్ రిజల్ట్స్ వస్తాయి, ఆల్ ఆఫ్ సడన్ ఎప్పుడు కాల్స్ రానట్టు మనకు అంకుల్స్ కాల్ చేస్తారు. అతను ఎప్పుడు ఇంజనీరింగ్ కూడా చదివి ఉండడు. సో అంకుల్ సజెషన్ ఇస్తాడు, అరే మెకానికల్లో తోసే లేదా సివిల్లో తోసే కోర్ నాలెడ్జ్ బాగా వచ్చేస్తుంది డీప్గా. విత్ ఇన్ 3 months 6 months కంప్యూటర్ సైన్స్ కూడా ఈజీగా నేర్చుకుని రెండిట్లో ఏ జాబ్ కావాలంటే జాబ్ కొట్టేయచ్చు అని అంటుంటారు. అంత సింపుల్ గా ఉంటుందా ఈ కంప్యూటర్ సైన్స్ లో జాబ్ తీసుకోలేనంటే ఒక 3 months 6 months లో? అబ్సల్యూట్లీ నాట్. సి దట్ ఈస్ వన్స్ అగైన్ అది ఏంటంటే తెలుసు చాలా మంది చేస్తున్నారు కదా, సో సింపుల్ అయి ఉండొచ్చులే. సేమ్ చాలా మంది బీటెక్ జాయిన్ అవుతున్నారు కదా, ఏమో మనం కూడా చేసుకుంటాడులే, టెన్షన్ అనేది. సేమ్ వే ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్ కి మెయిన్ గా ఈ మాటలు చాలా చెప్తారు, నువ్వు ఈసీ జాయిన్ అయిపో, నువ్వు ఈసీకి వెళ్ళచ్చు సిఎస్సికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి, రెండు కాకుండా పోతారు. సో ఐ థింక్ ద నోషన్ స్టిల్ ఎగ్జిస్ట్. ఇప్పుడు కూడా చూసుకుంటే మార్కెట్ ట్రెండ్స్ లోపల సివిల్ అయినా మెకానికల్ అయినా కానీ ఒక 4 months 5 months ట్రై చేస్తారు, జెన్యూన్ గా ట్రై చేస్తారు. పాపం జాబ్ రాలేదంటే దే హ్యావ్ టు కమ్ బ్యాక్ టు ఐటీ. బట్ ఇప్పుడు సినారియో చూసుకుంటే మనకి 3rd year లో అర్థమైపోతుంది, సీనియర్స్ అందరూ తమ్ముడు మాకే జాబులు లేవు, ఇంకా మీకేం వస్తుంది, నీట్ గా ఏవో సిఎస్ కోర్సులు నేర్చుకోండి, బెటర్ గా జాబ్ వస్తుంది ఇప్పుడే క్లారిటీగా చెప్పేస్తున్నారు. సో ఈ చాలా మందికి నోషన్ ఉంది మైండ్ లో, అంటే లైక్ ఈ కోర్ జాబ్స్ తీసుకున్న తర్వాత మనకు జాబ్స్ అయితే రావట్లేదు, అందుకే మనం ఏదో ఒక కోర్స్ తీసుకొని ఐటీ సైడ్ వెళ్ళిపోవాలి అనే కాన్సెప్ట్ చాలా మందికి ఉంది. బట్ ఇప్పుడు ఎవరైనా ఎంటర్ అయ్యి ఒక ఇంజనీరింగ్ లో ఒక డొమైన్ చూస్ చేసుకుందాం అనుకుంటున్నారు, సో ఎలా చూస్ చేసుకోవాలి? సో ఐ వుడ్ రియలీ బాయిల్ ఇట్ డౌన్ టు యువర్ స్పెసిఫిక్ ఇంట్రెస్ట్. ఎందుకంటే ఇంజనీరింగ్ అనేది ఇట్స్ నాట్ సంథింగ్ యూ టేకప్ ఫర్ ఎ డిగ్రీ. ఆల్దో ఎంతమంది ఫోర్స్ చేసినా కూడా అట్లీస్ట్ ట్రై టు సీ ఇఫ్ యూ కెన్ నెగోషియేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ ఫీల్డ్ యూ వాంట్ టు చూస్. ఒక 4 years అంటే స్పెండ్ చేస్తున్నారు అంటే రాదర్ స్పెండ్ ఇట్ ఇన్ సంథింగ్ దట్ యూర్ ఇంట్రెస్టెడ్ ఇన్. మీకు అప్లికేషన్స్ డెవలప్ చేయడం ఇంట్రెస్ట్ ఉందా, వెబ్సైట్స్ డెవలప్ చేయడం ఇంట్రెస్ట్ ఉందా, ఏఐ సైడ్ వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందా? ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ ఇట్ ఓన్లీ దెన్ టేక్ సాఫ్ట్వేర్ ఆర్ కంప్యూటర్ సైన్స్. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ కూడా దేర్ సబ్ డిగ్రీస్, మెషిన్ లెర్నింగ్ అని చెప్పేసి, ఏఐ అని చెప్పేసి, ఐఓటీ అని చెప్పేసి, దేర్ ఇండివిజువల్స్ దట్ ఆర్ దేర్. If you have more fun with electronics, choose electronics engineering. Okay. So pick your interest early on and try to explore it as much as you can. Yeah. The good thing, at least what I feel, is 1 year తర్వాత you have an option to switch. Right? బట్ ఇది చాలా మందికి తెలీదు. కాలేజ్లో ఉన్నా కూడా ఇంజనీరింగ్ అయిపోతుంటది, మనకి స్విచ్ చేయాలని ఆప్షన్ చాలా మందికి తెలీదు. Because ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు టేక్ దట్ డెసిషన్ యాజ్ వెల్. అవును, బట్ ఫ్రెండ్స్ అయిపోతారు అందరూ, ఇంకా అసలు బట్ ఇఫ్ యూర్ వెరీ అడమెంట్ దట్ నచ్చట్లేదు చేయలేను అనుకుంటే మాత్రం స్విచ్ అయిపోవడం బెటర్ యాక్చువల్గా. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కోర్స్ చూస్ చేసుకున్నాం, ఇప్పుడు కాలేజెస్ చూస్ చేసుకున్న టైంలో చాలా మంది మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే, ఒక పెద్ద కాలేజ్ జాయిన్ అయితే ఎక్కువ ప్లేస్మెంట్స్ ఉంటాయి, ఒక పెద్ద ప్యాకేజ్ ఉంటుంది, కానీ పెద్ద కాలేజ్ చూస్ చేసుకుంటారు. అసలు ఇంజనీరింగ్ కాలేజ్ని ఎలా చూస్ చేసుకోవాలి? సో ఇంజనీరింగ్ కాలేజ్ ఎలా చూస్ చేసుకోవాలి అంటే, వాట్ ఐ హావ్ లెర్న్డ్ లాస్ట్ 4-5 years లోపల, ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ కాలేజ్ యూర్ కమింగ్ ఫ్రమ్. సో కొన్ని సార్లు ఇఫ్ యూఆర్ వెరీ అడమెంట్ దట్ నాకు మెకానికల్ ఇంజనీరింగ్ కావాలి అనుకుంటే, there are few colleges that are very well known for mechanical engineering. If you keep speaking with students or faculty, they will tell you that ee college బాగుంటుంది, ఆ కాలేజ్ బాగుంటుంది అని చెప్పేసి. బట్ ఇఫ్ యూ డోంట్ నో వాట్ బ్రాంచ్ యూర్ గోయింగ్ టు చూస్, నాకు ఏదైనా పర్లేదు ఇంకా బీటెక్ చేస్తున్నాను అనుకుంటే మాత్రము, ఐ వుడ్ రికమెండ్ దట్ కాలేజ్ అనేది ఇట్ వోంట్ నెసెసరీలీ డెలివర్ దాట్ మచ్ ఇంపాక్ట్ ఫర్ యూ. ఓకే, ఇంజనీరింగ్ దగ్గర వాట్ ఐవ్ లెర్న్డ్ ఇస్ ఇట్ ఈస్ మోర్ అబౌట్ అవర్ ఓన్ సెల్ఫ్ పుష్ దట్ ఈస్ ఓన్లీ గోయింగ్ టు ఫెచ్ అస్ రిజల్ట్స్. ఓన్లీ కాలేజ్ మీద డిపెండ్ అయితే మీకు మహా అయితే కల్చరల్ ఫేస్ చేస్తారు, లేదా ఒక టెక్నికల్ ఫేస్ చేస్తారు, పంపించేస్తారు బయటకి, అంతే, దట్స్ ఆల్. బట్ ఇఫ్ యూ పర్సూ ఇట్ ఆన్ యువర్ ఓన్, మీకు ఇంజనీరింగ్ కమ్యూనిటీ లోపల దెర్ ఆర్ సెవరల్ థింగ్స్ దట్ యూ క్యాన్ డూ. మీరు హ్యాకథాన్ కాంపిటీషన్ అటెండ్ అవ్వచ్చు, రోబోటిక్స్ కాంపిటీషన్ అటెండ్ అవ్వచ్చు, కోడింగ్ కాంపిటీషన్స్ అటెండ్ అవ్వచ్చు, సివిల్ ఇంజనీర్స్కి డ్యామ్స్ క్రియేట్ చేయడం, బ్రిడ్జెస్ క్రియేట్ చేయడం, అట్లాంటి కాంపిటీషన్స్ చాలా అవుతుంటాయి. ఇవన్నీ టైర్ కాలేజెస్లో అవుతుంటాయా? యా, అబ్సల్యూట్లీ. ఓకే. See, it is mandatory for colleges to conduct events, right? So, me college event Depending on college? different college visit చేసి, if you keep attending events, నీ పోర్ట్ఫోలియో పెరుగుతుంటుంది, నీకు ఎక్స్పీరియన్స్ పెరుగుతుంటుంది, ఆ సబ్జెక్ట్ మీద అండర్స్టాండింగ్ పెరుగుతుంటుంది నీకు. సో ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే నువ్వు కాలేజ్ మీద రిలే కావట్లేదు ఇంకా, బికాస్ యూ హెవ్ ఎక్స్ప్లోర్డ్ ఎనఫ్, యూ హెవ్ లెర్న్డ్ ఎనఫ్, యువర్ సెల్ఫ్ సఫిషియంట్. ఇటు కాలేజ్ మీకు ప్లేస్మెంట్ తీసుకొచ్చినా తీసుకురాకపోయినా కానీ యూ విల్ బి ఏబుల్ టు క్రాక్ ఎ జాబ్ ఆన్ యువర్ ఓన్. అండ్ ఆఫ్టర్ కోవిడ్ కాలేజ్ ప్లేస్మెంట్స్ మీద ఎవరు డిపెండ్ అవ్వట్లేదు కూడా. సో మొత్తం అందరూ మాక్సిమం ఆన్లైన్లో నౌకరీ, లింక్డ్ఇన్ వీటిలో సెర్చ్ చేసుకొని మాక్సిమం ట్రై చేస్తున్నారు. బికాస్ ఆఫ్ కోవిడ్ ఎవరు రావట్లేదు ప్లేస్మెంట్స్ కూడా ఇప్పుడు. అండ్ మా టైంలో అయితే రాలేదు, బికాస్ మేము కోవిడ్ టైంలో పాస్ అవుట్ అవుతున్నాం కాబట్టి. సో ఆ టైంలో ఎవరు రాలేదు. సో చాలా మంది మైండ్లో పెద్ద కాలేజ్లో జాయిన్ అయితే ఎక్కువ ప్యాకేజ్ ఉంటుంది అండ్ ఎక్కువ క్యాంపస్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వచ్చు అనే కాన్సెప్ట్లో పెద్ద కాలేజ్ చూస్ చేసుకుంటారు. అసలు ఒక ఇంజనీరింగ్
జాబ్కి పర్సూ చేద్దాం అనుకున్నప్పుడు ఎలాంటి కాలేజ్ ఎలా చూస్ చేసుకోవాలి? సో ఆనెస్ట్గా మాట్లాడితే నేను ఇంజనీరింగ్ జాయిన్ అవుతున్నప్పుడు ఆ కాలేజ్ ఏంటి, అది బాగుందా లేదా, అది ఏది కూడా నేను డిసైడ్ చేసుకోలేదు అనమాట. ఓకే. సో వచ్చిన కాలేజ్ వచ్చిన తీసుకుని ఐ వెంట్ ఫార్వర్డ్. ఓకే. సో ఐ థింక్ మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ఆల్సో డూయింగ్ ద సేమ్ థింగ్, విచ్ ఇస్ నాట్ అ బిగ్ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఇంజనీరింగ్లో స్పెసిఫిక్గా మనకి ఇదే కాలేజ్ కావాలి, లేకపోతే ఎన్ఐటీస్ ఐఐటీస్ ఇలాంటి బ్రాండ్ ఉంటేనే నాకు బయట జాబ్ వస్తుంది. ఐ ఫీల్ దట్ ఇస్ అ బిగ్ మిత్ అట్ దిస్ పాయింట్ ఇన్ టైం. ఓకే. అన్లెస్ అండ్ అంటే కొన్ని సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు నువ్వు కంపల్సరీ నాకు మెకానికల్ ఇంజనీరింగే కావాలి, నాకు నేను ఇదే పర్సూ చేద్దాం అనుకుంటున్నా, స్టూడెంట్కి ఆ క్లారిటీ ఉందనుకోండి, దెన్ యూ కెన్ స్టార్ట్ లుకింగ్ ఫర్ కాలేజెస్ విచ్ స్పెషలైజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దాట్ డొమైన్స్. మనం వేరే స్టూడెంట్స్తో మాట్లాడినా, రిలేటివ్స్తో మాట్లాడినా, లేకపోతే ఫ్యాకల్టీ కోసం సర్చ్ చేసినా, ఆన్లైన్లో చూసినా కానీ యూ విల్ అండర్స్టాండ్ కొన్ని కాలేజ్ స్పెషాలిటీస్ ఉంటాయి అలా, వేర్ దే హ్యావ్ ఎక్స్పర్ట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దోస్ డొమైన్స్. Yeah. బట్ ఫర్ 90 or 80% ఆఫ్ ద కేసెస్ ఇట్ ఈస్ వెరీ జనరిక్. అన్ని కాలేజెస్ కూడా సేమ్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తే సేమ్ క్వాలిటీ యాజ్ వెల్. దిస్ ఇస్ నాట్ మచ్ క్వాలిటీ వేరియేషన్స్ ఇన్ కాలేజెస్. సో ఇంజనీరింగ్ కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు ఐ వుడ్ నాట్ ఫీల్ లైక్ అక్కడ అంత స్ట్రెస్ పెట్టాలని చెప్పేసి. రాదర్ ఐ వుడ్ రికమెండ్ దట్ యూ పుట్ ద ఎంఫసిస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ యూ డూ ఆఫ్టర్ యూ జాయిన్ ద కాలేజ్. ఎందుకంటే గ్రాడ్యుయేట్ కాలేజ్ జాయిన్ అయిన తర్వాత కాలేజ్ అయిపోయి జాబ్ తెచ్చుకోవడానికి మధ్యలో గ్యాప్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఓకే. ఆ టైంలో ఓన్లీ కాలేజ్ వాళ్ళు చెప్పిన కాన్సెప్ట్స్ నేర్చుకుంటామా, వాళ్ళు ఇచ్చిన ఒక కల్చరల్ ఫెస్ట్ ఒక టెక్నికల్ ఫెస్ట్ చేసుకుని పక్కకి వెళ్ళిపోతామా, అలా పెట్టుకున్నాము అంటే సేమ్ థింగ్, ఇట్ కమ్స్ బ్యాక్ టు సేమ్ అన్ఎంప్లాయబిలిటీ. అయిపోయింది, నా చేతిలో డిగ్రీ ఉంది, బట్ హౌ డు ఐ గెట్ ఎ జాబ్. బట్ రాదర్ కాలేజ్లో ఉన్నంత టైం లోపల యూ హ్యావ్ సెవరల్ డిఫరెంట్ థింగ్స్ దట్ యూ కెన్ ఎక్స్ప్లోర్. ద బెస్ట్ పార్ట్ అబౌట్ ఇంజనీరింగ్ ఇస్ ఒకసారి మీరు జాయిన్ అయితే ఎలక్ట్రానిక్స్ జాయిన్ అయిపోతారు, బట్ ఆర్ ఏదో బ్రాంచ్ జాయిన్ అయిపోతారు. బట్ ఇఫ్ యూ వాంట్ టు గో పార్టిసిపేట్ ఇన్ సంథింగ్ ఎల్స్ యూ క్యాన్ డూ దాట్, రైట్? కొంచెం నాన్ టెక్నికల్గా మాట్లాడితే చాలా మంది స్టూడెంట్స్కి క్రికెట్ పర్సూ చేయాలని ఉంటుంది. అవును. కాలేజ్లో క్రికెట్ ఆడుతూ దే ఫీల్ లైక్ దట్ ఈస్ మై ప్యాషన్, ఐఎమ్ గెటింగ్ బెటర్ అట్ ఇట్, దే కంటిన్యూ విత్ దట్. చాలా మంది స్టూడెంట్స్ షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ మూవీస్ క్రియేట్ చేసుకుంటూ దే పర్సూ దాట్ డైరెక్షన్ యాజ్ వెల్. స్టూడెంట్స్ ప్రోగ్రామింగ్ నేర్చుకుంటూ ప్రోగ్రామింగ్ బాగా నచ్చి అటు కూడా వెళ్ళిపోతారు. సో కాలేజ్లో ఉన్నంత టైం లోపల దాట్ టైం వేర్ యూర్ స్పెండింగ్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ మోర్ అనమాట. సో ఎక్స్ప్లోర్ చేయడానికి ఆపర్చునిటీస్ కూడా దేర్ ఆర్ సెవరల్. మనకి డిఫరెంట్ కాలేజెస్ లోపల హ్యాకథాన్స్ ఉంటాయి, కోడింగ్ కాంపిటీషన్స్ ఉంటాయి, రోబోటిక్స్ కాంపిటీషన్స్ ఉంటాయి. మీ కాలేజ్ నోటీస్ బోర్డు చూసుకుంటే ఇట్లా డిఫరెంట్ పోస్టర్స్ పెడతారు. మన ఎగ్జామ్స్ టైమ్స్ రిజల్ట్స్ తప్ప ఇంకా ఏమీ చూడం నోటీస్ బోర్డులో. బట్ ఇవి పోస్టర్స్ దే ఆర్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ యాక్చువల్గా. ఐఎమ్ గ్లాడ్ దట్ కాలేజెస్ ఆ మాత్రం చేస్తున్నాయని చెప్పేసి ఒకటి రెండు పెట్టినా దే ఆర్ వెరీ హెల్ప్ఫుల్. ఇఫ్ యూ గో టు అ సపరేట్ కాంపిటీషన్, లెట్స్ సే నాకు రోబోటిక్స్ ఏం రాదు, నాకు ఐ జస్ట్ గో దేర్, పోయి చూసి వచ్చినా కానీ మీకు అర్థమవుతుంది అట్లీస్ట్, ఓకే రోబోటిక్స్ అంటే ఇలా ఉంటుంది, ఇది పెద్ద విద్యంగా నేను కూడా చేయొచ్చు, ఇది నేర్చుకుంటే అయిపోతుంది. పార్టిసిపేట్ చేస్తున్న అడిగితే దిల్ బి మోర్ దెన్ హ్యాపీ టు షేర్. మేము ఎన్ని రోబోటిక్స్ కాంపిటీషన్స్కి వెళ్ళాం, ఎన్ని కోడింగ్ కాంపిటీషన్స్కి వెళ్ళాం, ఐ కెనాట్ టెల్ యూ. వెన్ ఐ వెంట్ టు మై ఫస్ట్ జాబ్, నా రెజ్యూమే 7 pages లాంగ్ ఉంటుంది బికాస్ ఆఫ్ ఆల్ ద కాంపిటీషన్స్ అండ్ ఆల్ వి అటెండెడ్. బట్ ఇట్స్ అబ్సల్యూట్లీ యూస్లెస్ కానీ అది. బట్ దాని నుంచి వచ్చిన బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ అవేర్నెస్. ఎక్కడ ఎలాంటి కాంపిటీషన్స్ అవుతున్నాయి, ఎలాంటి కాంపిటీషన్స్ ఎలా పర్ఫామ్ చేయాలి, వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్, వాట్ ఈస్ ఆర్ కాంపిటీషన్ బయట జాబ్ మార్కెట్కి వెళ్తున్నప్పుడు. సో అలా couple of notable things that we also did is ఐఐటి కాన్పూర్కి, ఐఐటి బాంబేకి వెళ్ళినప్పుడు we specifically took the risk to participate in robotics అనమాట. At that time we were not very good in terms of programming or robotics, but we still took the risk. Okay. Very very fortunately, through our absolute grit and force that we put in, ఐఐటి బాంబే సెకండ్ వచ్చింది మాకు కంప్లీట్ ఆల్ ఇండియా లోపల. సో ఇలానే there are several different opportunities and achievements that a lot of students can achieve. But the reason why ఈ అవేర్నెస్ ఎందుకు రావట్లేదు అంటే people have to take initiative. యాజ్ అ స్టూడెంట్గా 4 years కాలేజ్ ఉన్నప్పుడు జస్ట్ క్లాస్ మీద ఫోకస్ చేయడమే కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద ఫోకస్ చేస్తే ఇట్ బి మచ్ మోర్ హెల్ప్ఫుల్ ఫర్ స్టూడెంట్ అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మీరు మాట్లాడారు కదా నేను ఐఐటీకి వెళ్తున్నప్పుడు అది అని, సో మీరు ఐఐటీలో ఎక్స్పీరియన్స్ అంతా చూసారు. సో ఆ టైంలో ఐఐటీలో ఎలా అవుతుంది, ఐఐటీ కాలేజెస్ ఎలా ఉన్నాయి. సో ఒక ఇంజనీరింగ్ తీసుకున్నప్పుడు ఒక స్టూడెంట్కి ఐఐటీ నిజంగా మ్యాటర్ చేస్తుందా బయటకు వచ్చాక? ఐఐటీ సర్టిఫికేట్ లేదా ఒక నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్ తీసేసుకున్న ఏం డిఫరెన్స్ ఉంటుంది? ఐ థింక్ కాలేజ్లో ఉన్నంతసేపు చెప్పుకోవడానికి సరిపోతుంది ఐఐటి అని చెప్పేసి అంతే. బట్ వన్స్ యూ గ్రాడ్యుయేట్ యూఆర్ ఇన్ ద సేమ్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. ఇప్పుడు వాళ్ళు ఏ జాబ్స్కి అప్లై చేస్తారో మీరు కూడా అదే జాబ్స్కి అప్లై చేయొచ్చు, రైట్? దేర్ ఆర్ టైనీ డిఫరెన్సెస్ విచ్ విల్ టచ్ అపాన్ ఇన్ ద లేటర్ పార్ట్, కానీ యూ కెన్ స్టిల్ అప్లై ఫర్ ద సేమ్ జాబ్స్. బికాస్ ఐఐటి స్టూడెంట్ ఏదైతే ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటాడో నువ్వు కూడా నేర్చుకోవచ్చు. అది యూ హ్యావ్ ద రిసోర్సెస్ అవైలబుల్ ఆన్లైన్. ఏదో వాళ్ళ కాలేజ్ ఉన్నంత మాత్రాన వాళ్ళకి దే ఆర్ నాట్ స్పెషల్ కిడ్స్, దే జస్ట్ పుట్టింగ్ ఇన్ మోర్ ఎఫర్ట్ దెన్ యూ ఆర్.
ఇప్పుడు మీరు కూడా నేను నాకు ఏ కాలేజ్ అయితే ఏముంది నేనైతే హార్డ్ వర్క్ పెట్టుకుంటాను అనుకుంటే యూ డోంట్ హ్యావ్ ఎ డిఫరెన్స్, యూ కెన్ డైరెక్ట్లీ కంపీట్ విత్ Okay. ఐఐటీ గైస్, రైట్? సో ఎండ్ ఆఫ్ ది డే జాబ్కి వెళ్తున్నప్పుడు చూసేది ఏంటి, మంచి స్కిల్ సెట్ ఎవరుంటే వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళకి ఐఐటీ అయితే ఏముంది, ఐఐటీ కాకపోతే ఏముంది. Yeah. ఇప్పుడు ఐఐటీ వాడు ఉన్నాడు, మన స్కిల్స్ లేదు, బట్ నీకు స్కిల్స్ ఉన్నాయంటే ఐఐటీని తీసుకున్న పాయింట్ లేదు కదా నాకు. అవును. సో ఇట్ కమ్స్ డౌన్ టు హౌ యూస్ఫుల్ యూ ఆర్ ఫర్ ద కంపెనీ అనమాట. సో యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు లెర్న్ ద స్కిల్ సెట్ సచ్ దట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ షుడ్ నాట్ బి అ మ్యాటర్ అట్ ఆల్. ఐఐటీ అనేది కొన్ని ప్లేసెస్ లోపల మీకు ఆపర్చునిటీస్, ఆ డోర్స్ ఓపెన్ చేస్తుందేమో కానీ 90% ఆఫ్ ద కేసెస్ వేర్ యూ వాంట్ టు రియలీ ఫైట్ ఫర్ యువర్ ఓన్ ఆపర్చునిటీ యూ విల్ బీ ఏబుల్ టు డూ దట్. బట్ చాలా మంది అంటుంటారు కదా, ఒక నార్మల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ కన్నా ఐఐటీ చదివిన ఇంజనీరింగ్ స్టూడెంట్ కి శాలరీ ప్యాకేజ్ ఎక్కువ ఉంటుంది, ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయని. సో డిఫరెన్స్ దిస్ ఇస్ అ లాంగ్ ఆన్సర్ బేసిక్లీ. ఓకే. సో ప్రైమరీ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే, ఎందుకు ఐఐటీ స్టూడెంట్స్కి ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తాయి, లేకపోతే ఐఐటీ కాలేజెస్కి ఎందుకు కంపెనీస్ వెళ్తాయి పెద్ద అనేది. కంపెనీస్ వెళ్తాయి. సో ద డిఫరెన్స్ ఇస్ కమింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టూడెంట్స్ మైండ్ సెట్. వాళ్ళ టెక్నికల్ స్కిల్స్ కానీ లేకపోతే వాళ్ళ మార్క్స్ కానీ అన్ని పక్కన పెట్టేసాను కాసేపు. ఇట్ కమ్స్ డౌన్ టు స్టూడెంట్స్ మైండ్ సెట్ అనమాట. ద బిగ్గెస్ట్ థింగ్ దట్ కంపెనీస్ లుక్ ఫర్ ఇస్ హౌ హార్డ్ వర్కింగ్ ఇస్ దిస్ గై. ఓకే. తను నిజంగానే ఎఫర్ట్ పెట్టడానికి రెడీగా ఉన్నాడా, ఈజ్ ఈ రియలీ, అంటే తన లాజికల్ థింకింగ్ ఎలా ఉంది, స్ట్రాటజిక్ థింకింగ్ ఎలా ఉంది, ఈజ్ ఈ ఏబుల్ టు మేక్ కాన్షియస్ క్రిటికల్ డెసిషన్స్. ఇవి చాలా చాలా ఎసెన్షియల్ అనమాట కంపెనీకి హైరింగ్ అప్పుడు. అండ్ యువర్ హార్డ్ వర్క్ ఈజ్ రిఫ్లెక్టెడ్ వెరీ మచ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద మార్క్స్ దట్ యూ గెట్, రైట్? సో ఇప్పుడు యాజ్ అ స్టూడెంట్గా నేను ఇంటర్మీడియట్ కానీ లేకపోతే అక్కడ అంతా హార్డ్ వర్క్ చేసి ఉంటే, రైట్, ప్రొడక్టివ్గా చేసి ఉంటే ఐ వుడ్ హావ్ గాటన్ ఇన్ టు అన్ ఐఐటీ. క్రాకింగ్ అ జాబ్ ఇన్ ఐఐటీ ఇస్ క్రాకింగ్ అ సీట్ ఇన్ ఐఐటీ ఇస్ వెరీ వెరీ హార్డ్. వెరీ డిఫికల్ట్. అలాంటిది ఈ స్టూడెంట్ అంత హార్డ్ వర్క్ చేసి ఇంత ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్లో సీట్ క్రాక్ చేసుకున్నాడు అంటే దిస్ గై ఇస్ హార్డ్ వర్కింగ్ గై. యా, ఆబ్వియస్లీ. నాకు స్కిల్స్ లేకపోయినా పర్లేదు, బట్ ఇఫ్ యూర్ హార్డ్ వర్కింగ్ ఎనఫ్ ఐ విల్ టీచ్ యు ద స్కిల్స్. యా. బట్ నీకు స్కిల్స్ ఉండి హార్డ్ వర్కింగ్ లేదనుకో నేను పని చేయించుకోవాలండి నీతో, ఓకే. రైట్? సో ద సో ఇంటర్వ్యూస్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు. అబ్సల్యూట్లీ. ఓకే. సో ఇప్పుడు నేను ఐఐటీకి ఎందుకు వెళ్తున్నాను అంటే దీస్ గైస్ హావ్ ప్రూవెన్ దెమ్సెల్వ్స్, దే హావ్ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఆఫ్ పుట్టింగ్ ఇన్ ద హార్డ్ వర్క్, రైట్? సో అందుకనే స్పాట్లైట్ అక్కడ పడుతుంది అనమాట. ఓకే. వెరస్ రెగ్యులర్ కాలేజ్ దగ్గర ఏంటంటే కట్ ఆఫ్స్ ఫర్ రెగ్యులర్ కాలేజెస్ ఆర్ లో వెన్ కంపేర్ టు ఐఐటీస్. వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టి ఎక్స్ట్రా స్కిల్స్ నేర్చుకుని ఎక్స్ట్రా సర్టిఫికేషన్స్ బిల్డ్ చేసుకుని దట్ ఈస్ హౌ దే హ్యావ్ టు షోకేస్ దెమ్సెల్వ్స్. సో ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు మీరు ఎక్స్ట్రా సర్టిఫికేట్స్, ఎక్స్ట్రా స్కిల్స్ అన్నారు కదా. సో ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఎలాంటి సర్టిఫికేట్స్, ఎలాంటి ఎక్స్ట్రా స్కిల్స్ ఉండాలి? ఇలాంటి స్పెసిఫిక్గా తీసుకోవడం అయితే ఏమన్నాను, ఐ వుడ్ రికమెండ్ వాట్ ఎవర్ యూ గెట్ ఇట్, జస్ట్ టేక్ ఇట్. ఓకే. ఆ పాయింట్ ఆఫ్ టైం దగ్గర మీకు ఏది వస్తే తీసుకోండి. యాజ్ అన్ ఇంటర్వ్యూవర్గా వాట్ హ్యాపెన్స్ ఇస్, ఇఫ్ ఐ లుక్ అట్ ఒక స్టూడెంట్ వచ్చాడు, తనకి మల్టిపుల్ డిఫరెంట్ కల్చరల్ ఈవెంట్స్ లోపల ఆర్గనైజర్ లాగా, లేకపోతే టెక్నికల్ ఈవెంట్స్లో ఆర్గనైజర్ లాగా, ఇలాంటి పబ్లిక్ స్పీకింగ్ లాగా డిఫరెంట్ పర్సనాలిటీ ట్రైట్స్ ఉన్నాయి. టెక్నికల్ నాలెడ్జ్ తక్కువ ఉంది. ఐ విల్ స్టార్ట్ లుకింగ్ అట్ ఓకే దిస్ గై వేర్ హీ కెన్ ఫిట్ ఇన్ ద కంపెనీ. ఓకే. ఇప్పుడు నేను ఒక 100 ఫ్రెషర్స్ రెజ్యూమేస్ తీసుకున్నానంటే వెరీ రేర్లీ ఐ ఫైండ్ అ డిఫరెంట్ రెజ్యూమే. 99 రెజ్యూమేస్ సేమ్ ఉంటాయి, ఒక రెజ్యూమే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఆ కొంచెం డిఫరెంట్ ఎందుకు ఉంది, వాడు హార్డ్ వర్క్ చేశాడు కాబట్టి డిఫరెంట్ ఉంది. వాడు వీళ్ళందరూ కాదనుకుని ఒక ఇనిషియేటివ్ తీసుకుని ఎక్కడొక్కడ జాయిన్ అయ్యాడు, ఏదో ఒకటి నేర్చుకున్నాడు కాబట్టి డిఫరెంట్ ఉంది అది. సో అలాంటప్పుడు ఐ విల్ సీ వేర్ దిస్ గై కెన్ ఫిట్. నాకున్నది టెక్నికల్ రోల్ రైట్ నౌ, బట్ తనకు కమ్యూనికేషన్స్ చాలా బాగున్నాయి అనుకుంటే ఐ విల్ సీ ఇఫ్ దర్ ఇస్ అ పాసిబిలిటీ దర్, ఆర్ తను అంత హార్డ్ వర్క్ చేస్తున్నాడు కాబట్టి ఐ విల్ సీ అ స్కోప్ దట్ ఓకే నేను తీసుకున్న తర్వాత కూడా ట్రైన్ చేసుకోవచ్చేమో ఈ క్యాండిడేట్ని అని చెప్పేసి. దట్ ఈస్ ద రీజన్ ఎంఎన్సీస్ ఎప్పుడైనా కానీ ఫస్ట్లో యాప్టిట్యూడ్ టెస్ట్ పెడతాయి. అవును. ద యాప్టిట్యూడ్ టెస్ట్ ఈస్ బేసిక్లీ టు డిటర్మైన్ మీ లాజికల్ థింకింగ్ ఎలా ఉంది, మీ స్ట్రాటజిక్ థింకింగ్ ఎలా ఉందని చెప్పేసి. బికాస్ ఇఫ్ యూఆర్ గుడ్ ఇన్ దట్ ఆస్పెక్ట్ ద కంపెనీస్ హ్యావ్ కాన్ఫిడెన్స్ దట్ నేను నేర్పించుకోవచ్చు. ఓకే. ఐ కెన్ టీచ్ హిమ్ అండ్ ఐ కెన్ గెట్ హిమ్ టు వర్క్. అందుకనే ఎప్పుడైనా కానీ ఏ కంపెనీ కూడా మనం ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు ఫస్ట్ దే లాస్ట్ ఫర్ యాప్టిట్యూడ్. మీకు స్కిల్స్ ఉన్నాయా లేవా, డిగ్రీ ఉందా లేదా పక్కన పెట్టేస్తారు ఫస్ట్. మీకు యాప్టిట్యూడ్ చేసుకుని రండి ఫస్ట్. యూర్ ఏబుల్ టు క్లియర్ ద యాప్టిట్యూడ్, దెన్ యూ కమ్ టు మీ. ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ దట్ ఐ కెన్ టీచ్ యూ వాట్ ఎవర్ ఐ వాంట్ టు హ్యావ్. సో ఇప్పుడు మనం రెజ్యూమ్ కోసం మాట్లాడుతున్నాం అంటే రెజ్యూమ్ ఎలా షార్ట్ లిస్ట్ చేస్తారు? 99 రెజ్యూమ్స్ ఒకలా ఉండి ఒక్క రెజ్యూమ్ ఉంటే రెజ్యూమ్ అంత మ్యాటర్ చేస్తుంది ఈ షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ షార్ట్ లిస్ట్లో? అంతే కదా. సో ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టేక్ దట్ ఎగ్జాంపుల్, కానీ పెళ్లి చూపులు వేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, రైట్? ఇంటర్నల్లీ యూ మైట్ బి అ వెరీ గుడ్ పర్సన్ ఎట్ ఆల్, బట్ నువ్వు ఎట్లా జడ్జ్ చేస్తారు మీతో మాట్లాడలేదు అని ఫోటో పట్టే కదా. బ్యాడ్ ఎగ్జాంపుల్, బట్ స్టిల్ నీ రెజ్యూమే నీ ఫోటో లాగా ఉంటుంది ఆల్మోస్ట్, రైట్? చూసిన తర్వాత వెంటనే మాట్లాడాలనిపించాలి. సో బికాస్ యూ కెనాట్ ఫిజికలీ బీ ప్రెసెంట్ యాజ్ అన్ ఇంటర్వ్యూర్గా. నేను ఒక డేలో 100 స్టూడెంట్స్ని ఇండివిజువల్గా మాట్లాడలేను కాబట్టి ఐ నీడ్ సమ్ ఫిల్టరింగ్ మెకానిజం. దిస్ గై పుట్ ఇన్ ఎఫర్ట్, నాకు ఆ రెజ్యూమే కలర్ఫుల్ కనిపిస్తుంది, బాగుంది, మంచి స్కిల్స్ యాడ్ చేసుకున్నాడు, అందరికంటే డిఫరెంట్గా ఉంది, బ్రింగ్ హిమ్ ఇన్. ఐ వాంట్ టు సీ నిజాన్ని వర్త్ క్యాండిడేట్ కాదా అని చెప్పేసి.
సో మీరు ఒక రెజ్యూమే చూస్తే అరే వీడు డిఫరెంట్ ఉన్నాడని ఎప్పుడు ఆ స్టేట్మెంట్, ఆ జడ్జ్మెంట్కి ఎప్పుడు వస్తారు? అంటే లైక్ ఏం చూస్తారు ఫస్ట్ రెజ్యూమేలో మీరు? సో ప్రైమరీగా అయితే ద వర్క్ హీ హాస్ డన్. ఓకే. అంటే వర్క్ అంటే డజంట్ హ్యావ్ టు బి ట్రెడిషనల్ వర్క్ అనమాట. అంటే ఒక ఆఫీస్లో పనిచేసిన వర్కే అక్కర్లేదు. ఇందాక నేను చెప్పినట్టు ఏదైనా ఈవెంట్ ఆర్గనైజ్ చేశాడు, తను పబ్లిక్ స్పీచ్ ఎక్కడ ఇచ్చాడు, ఒక పేపర్ ప్రెజెంటేషన్ చేశాడు, రైట్, డిబేట్లో పార్టిసిపేట్ చేశాడు. ఐ లవ్ టు టాక్ మోర్ అబౌట్ ఇట్. స్టూడెంట్ పిలిచిన తర్వాత కూడా ఐ డోంట్ రియలీ ఆస్క్ హిమ్ అబౌట్ మీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఇవ్వండి, లేకపోతే మీ ఓమ్స్లో చెప్పండి. వెరీ రేర్లీ డూ ఐ గెట్ ఇన్ టు దీస్ థింగ్స్. ఐ ఆస్క్ హిమ్ మోర్ అబౌట్ హౌ డిడ్ యూ కండక్ట్ దిస్ ఈవెంట్, దీంట్లో ఛాలెంజెస్ ఏమి వచ్చినాయి, ఎట్లా సాల్వ్ చేసుకోగలిగారు, లేకపోతే మీరు ఆ ప్రోగ్రామింగ్ కాంపిటీషన్లోకి వెళ్తున్నప్పుడు వాట్ వాజ్ ద ఛాలెంజ్ దట్ యూ గాట్, దాన్ని ఎలా అప్రోచ్ అయ్యారు. So it is directly we jump into how is he solving problems, how is he thinking about making strategic decisions. దాన్ని బట్టి you get a good idea about how this candidate is. స్టూడెంట్ మంచిగా నేర్చుకుంటున్నాడు, షార్ప్ ఉన్నాడు, ఈజ్ ఏబుల్ టు ఇన్వాల్వ్ ఇన్ మల్టిపుల్ థింగ్స్, ప్రొయాక్టివ్ ఉన్నాడు. ప్రైమరీగా నేను పుష్ చేస్తేనే పని చేయడు, లేకపోతే తనగా పని చేసుకోవాలి అనిపించింది అంటే ఇట్స్ అ వెరీ గుడ్ మ్యాచ్. స్కిల్స్ లేకపోయినా కానీ వీ థింక్ ట్రైన్ చేసుకోవచ్చు, పర్లేదు, ఒక 1 month పోయినా నేర్చుకోగలుగుతాడు అని చెప్పేసి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది అనమాట మెయిన్గా యాజ్ అన్ ఇంటర్వ్యూర్గా. అండ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చాలా మందికి సాఫ్ట్ స్కిల్స్ బాగా ల్యాక్ అవుతుంటాయి. బికాస్ ఇంజనీరింగ్లో మనం బాగా ఈజీగా తీసుకునే సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే సాఫ్ట్ స్కిల్స్. ఈ రోజు బంక్ కొడదాం అంటే సాఫ్ట్ స్కిల్ సబ్జెక్ట్ ఉందా అయితే బంక్ కొడదాం, ఎందుకంటే వాళ్ళు ఫెయిల్ చేయరు కదా, పక్క పాస్ చేస్తారు. సో అందుకనే ఆ సబ్జెక్ట్స్ బాగా బంక్ కొడతారు. బికాస్ ఆఫ్ దట్ చాలా మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ సాఫ్ట్ స్కిల్స్ బాగా ల్యాక్ అవుతారు. అండ్ వెన్ కమింగ్ టు ఇంటర్వ్యూ మీకు తెలిసిపోతుంటది వాళ్ళకి సాఫ్ట్ స్కిల్స్ ఎంత ఉన్నాయి ఏంటని. ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ కి సాఫ్ట్ స్కిల్స్ ఎంత మ్యాటర్ చేస్తాయి? అసలు ఇట్స్ అ మేక్ ఆర్ బ్రేక్ డీల్ అది ఆల్మోస్ట్. నేను మొన్న ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను. సో మేము మొన్న కాలేజ్కి ఇంటర్వ్యూస్కి వెళ్ళాం అనమాట యాక్చువల్లీ. సో ఐ వాస్ జస్ట్ గోయింగ్ త్రూ క్యాండిడేట్స్, వస్తున్నాను ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను. సంబడికి ఏమైనా ఒక స్టూడెంట్ వచ్చాడు, కూర్చోండి ఇట్లానే కూర్చొని మాట్లాడుతున్నాను, ఇంటర్వ్యూ అడుగుతున్నాను అనమాట. సో ఇక్కడ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా, ఏం నేర్చుకున్నారు, మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి, ఇవన్నీ మాట్లాడుతున్న తర్వాత అంతా అయిపోయింది. బేర్లీ 5 minutes ఏమో మాట్లాడాము. ఐ థాట్ హీ మైట్ నాట్ బి గుడ్ ఫిట్ అనుకున్నాను. వెళ్ళిపోతున్నప్పుడు చూసి ఇది ఏంటి సార్, ఇది కంపెనీయా, ఏం కంపెనీ మీద, ఈ ఆస్క్డ్ మీ విచ్ కంపెనీ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్. సో వెన్ యూర్ ఇంటర్వ్యూయింగ్ ఫర్ ఎ కంపెనీ, మీకు ఆ కంపెనీ పేరు కూడా తెలియదు అన్నప్పుడు అబ్సల్యూట్లీ. కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఐ ఆస్క్ స్టూడెంట్స్ అనమాట, సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద కంపెనీ యూర్ ఇంటర్వ్యూయింగ్ ఫర్ అని చెప్పేసి అడిగి వెయిట్ చేస్తారు అనమాట. పీపుల్ హూ హ్యావ్ నో క్లూ ఎట్ ఆల్ ఇట్లా షాక్ ఉంటారు, ఇట్లా ఓకే కంపెనీ పేరు ఏదో ఉండింది, ఏంటది. ఇట్ ఈస్ స్ట్రెస్ఫుల్ యాజ్ వెల్. కాలేజెస్ కూడా ఇప్పుడు ఏంటంటే వెన్ యూర్ సెండింగ్ దెమ్ ఫర్ అన్ ఇంటర్వ్యూ, యూ మేక్ దెమ్ సిట్ డౌన్ అండ్ టెల్ దెమ్ వాట్ ద కంపెనీ ఈస్ అబౌట్. చెప్పకుండా పో ఇంటర్వ్యూ పో అంటే అట్లే ఉంటాడు వాడు. ఇట్స్ నాట్ హిస్ ఫాల్ట్ ఎట్ ఆల్, రైట్. సో దిస్ ఈస్ వన్ tiny fraction of soft skills that I would say. See, soft skills అంటే మనకి మైండ్కి వచ్చేది ప్రైమరీ కమ్యూనికేషన్ వస్తుంది ఫస్ట్, దట్ టు ఇంగ్లీష్ కమ్యూనికేషన్. బట్ సాఫ్ట్ స్కిల్స్ ఇస్ అ వెరీ న్యూఆన్స్ సబ్జెక్ట్. ఈ యాప్ట్యూడ్ టెస్ట్ కానీ, లాజికల్ రీజనింగ్ కానీ, స్ట్రాటజిక్ డెసిషన్ మేకింగ్ కానీ, ఇవన్నీ కూడా సాఫ్ట్ స్కిల్స్ కిందకే వస్తాయి అనమాట. ఎనీథింగ్ దట్ ఈస్ అపార్ట్ ఫ్రమ్ యువర్ టెక్నికల్ నాలెడ్జ్ కమ్స్ అండర్ యువర్ సాఫ్ట్ స్కిల్స్. ఎలా ప్రెజెంట్ చేసుకుంటున్నారు, హౌ ఈజ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్, మీరు మాట్లాడుతున్నప్పుడు ఎంత క్లారిటీతో మాట్లాడుతున్నారు, మీరు చెప్పేది ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, మీరు చెప్తున్నప్పుడు క్వశ్చన్ ఆలోచించుకుని ఇట్లా డౌట్ఫుల్ చెప్తున్నారా, లేకపోతే పిక్చర్ పర్ఫెక్ట్ క్లారిటీగా చెప్తున్నారా. ఎవ్రీ సింగిల్ థింగ్ దట్ యూర్ డూయింగ్ ఈస్ గోయింగ్ టు బి ఎఫెక్టెడ్ ఇన్ ద ఇంటర్వ్యూ. సో మెయిన్గా దాంతో ఏంటంటే తెలిసిపోతుంది స్టూడెంట్ జెన్యూన్గా ఆన్సర్ చేస్తున్నాడా, లేకపోతే ఈజీ మేకింగ్ స్టఫ్ అప్ ఆన్ ద స్పాట్ అని చెప్పేసి. అవునవును, ఎందుకంటే థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఇంటర్వ్యూ చేసి ఈజీగా బ్లఫ్ చేస్తే దొరికిపోతారు. ఇంకా అలాంటి స్టోరీస్ ఏమైనా ఉన్నాయి ఇంటర్వ్యూ టైంలో? అంటే లైక్ మీరు ఒకడు వచ్చాడు క్యాండిడేట్, వీడు చూసి స్టార్టింగ్ 5 minutes వీడికి జాబ్ ఇవ్వనని ఫిక్స్ అయ్యి ఎండ్ ఆఫ్ ది ఇంటర్వ్యూలో పక్క వీడిని సెలెక్ట్ చేయొచ్చు అనిపించేలా క్యాండిడేట్స్ ఎవరైనా మీకు యూ కేమ్ అక్రాస్? సో దెర్ ఇస్ వన్ క్యాండిడేట్, ఈ స్టోరీ ఐమ్ నాట్ షూర్ ఇఫ్ యు వాంట్ టు పుట్ ఇట్ చెప్పండి. సో ఇంతియాజ్ అని చెప్పేసి, సో ఇనిషియల్గా బ్యాక్ వెన్ వి స్టార్టెడ్ Cynohub, స్టార్టింగ్ లోపల వీ వాంటెడ్ టు క్రియేట్ కాంటెంట్ అనమాట. సో కాంటెంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు నాకు ధీరజ్గా అంత వీడియో ఎడిటింగ్ రాదు మాకు. సో వీ వాంటెడ్ అ వీడియో ఎడిటర్. సో ఇంతియాజ్ వాజ్ వన్ ఆఫ్ ద గైస్ హూ అప్లైడ్ ఫర్ ద వీడియో ఎడిటింగ్ జాబ్. సో వీ హ్యాడ్ 7 or 8 ప్రొఫైల్స్ దట్ వీఆర్ ఇంటర్వ్యూయింగ్. దాంట్లో ఒక టాస్క్ ఏముండిందంటే, మేము ఒక చిన్న వీడియో క్రియేట్ చేసి ఇది ఎడిట్ చేసి మాకు పంపివ్వండి. బేస్డ్ అపాన్ ద క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్ వీ విల్ డిసైడ్ ద అప్లికేషన్. దట్ వాజ్ అ టాస్క్. సో ఆ టాస్క్ ఇచ్చే ముందు వీ వర్ టాకింగ్ టు పీపుల్, అంటే ఫిజికల్గా వచ్చిన తర్వాత మాట్లాడతాం కదా. సో దిస్ గాయ్ కమ్స్ ఇన్, రెగ్యులర్ షర్ట్, రెగ్యులర్ జీన్స్, నాట్ వెరీ ప్రొఫెషనల్, ఇట్లా ఫుల్ ఇట్లా హెయిర్ ఇంత పెట్టుకుని ఇట్లా కొంచెం మంచిగా ఇట్లా ఇట్ వాజ్ ఎట్లా చెప్పాలి, ఒక పోనీ టైల్ లాగా పెట్టుకుని వచ్చాను అనమాట. ఇట్ వాస్ అ బిగ్ రెడ్ ఫ్లాగ్ అప్పుడే.
సో Okay. వీఆర్ వెరీ స్కెప్టికల్. ఓకే, ఏమైంది క్యాండిడేట్ ఇట్లా వచ్చిండు ఇంటర్వ్యూకి, డస్ హీ నో ఇట్స్ అన్ ఇంటర్వ్యూ ఆర్ నాట్ అని చెప్పేసి వీ స్పోక్ టు ది గై. బట్ యాజ్ అ ఫార్మాలిటీ అందరికి ఇచ్చినట్టు, బికాస్ వీ కెనాట్ జడ్జ్ హిమ్ బై హిస్ అపియరెన్సెస్, వీ గేవ్ హిమ్ ద టాస్క్. సో ఇన్ అవర్ మైండ్ ఇంటర్నలీ వీ హ్యాడ్ కపుల్ ఆఫ్ అదర్ క్యాండిడేట్స్ హూ వర్ అ గుడ్ ఫిట్ ఫర్ ద రోల్. అంటే వీళ్ళని తీసుకుందామని కొంచెం ముందే డిసైడ్ అయ్యారు. తెలుస్తుంటుంది అనమాట. బట్ వీఆర్ ఎవాల్యుయేటింగ్ ద అప్లికేషన్ రిగార్డ్లెస్. బట్ ఎండ్ ఆఫ్ ద డేకి ఏమైందంటే, దిస్ గై వాట్ హి డిడ్ వాస్, తన ఇంట్లో సిస్టమ్ లేదు, ల్యాప్టాప్ లేదు. ఓకే. He doesn't even have Wi-Fi at his home. So to complete the assignment, he traveled to somewhere else. తన ఫ్రెండ్ ల్యాప్టాప్ చేసుకుని, తన ఫ్రెండ్ వైఫై యూజ్ చేసుకుని కంప్లీట్ చేసి నైట్ అంతా, దెన్ హీ సెంట్ అవుట్ ద వర్క్. He explained the same thing in the call to me. I really wanted to complete the work, hence I took these steps and I made sure the work is done. Please give me the feedback. బాలేదంటే బాలేదని చెప్పండి, ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవచ్చు చెప్పండి. It's okay if I don't get a job. Absolute killed it in the interview. That is all we had to hear. ఎందుకంటే somebody who is that passionate about delivering that commitment to you, obviously తెచ్చుకున్న తర్వాత there is no other way we can back out. That was 5 years ago. The guy is still a very very good friend of ours. Oh, nice. We still stay in touch. He still supports us through and through. Okay. Excellent candidate. So initial impression అలా వచ్చినా కానీ there was this turning point through his complete grit and that his efforts that got him through the interview process. సో ఇప్పుడు మనం స్కిల్స్ కోసం చాలా మాట్లాడుతున్నాము. ఒక స్టూడెంట్ బయట ఫిట్ అవ్వాలంటే స్కిల్ బేస్డ్ డిగ్రీ ఏది ఇంపార్టెంట్? I would say both are important. స్కిల్ పెట్టుకుని డిగ్రీ లేకపోయినా, డిగ్రీ పెట్టుకుని స్కిల్ లేకపోయినా అని యూ వోంట్ బి అ ఫిట్ అట్ ఆల్. ఓకే. సో డిగ్రీ చాలా మ్యాటర్ చేస్తుందా? అబ్సల్యూట్లీ. సో దిస్ ఇస్ వన్ థింగ్. నేను కాలేజ్కి వెళ్ళి వెన్ ఐమ్ టాకింగ్ టు స్టూడెంట్స్, ఐ ఆస్క్ దెమ్ అ క్వశ్చన్, వెరీ సింపుల్ క్వశ్చన్. ఎంతమందికి అనిపిస్తుంది దట్ మార్క్స్ అక్కర్లేదు, డిగ్రీ ఉంటే సరిపోతుంది నాకు అని చెప్పేసి? ఎవ్రీబడి ఇట్లా మొత్తం 90% ఇస్తారు, ఇట్లా మార్క్స్ ఎందుకు, మాకు స్కిల్స్ ఉన్నాయి కదా, దట్ షుడ్ బి సఫిషియంట్. ఇంటర్వ్యూకి ఏం కావాలి, స్కిల్స్ కావాలి, మార్క్స్ కావాలని చెప్పేసి. బట్ ద ప్రాబ్లమ్ ఇస్, ఐ వుడ్ నాట్ సే ఇట్స్ అ ప్రాబ్లమ్, బట్ ద రియాలిటీ is both are equally important. Think about it this way. Your marks are your short-term solution. Your skills are your long-term solution. ఇప్పుడు majority of the MNC companies కి we come back to the same point, which is understanding how good the candidate is. Candidate hard working కదా అని చెప్పేసి. Marks are a very very good indicator about how hard working a student is. Let's say there are two people. ఒక స్టూడెంట్కి ఫస్ట్ ఇయర్లో ఒక 4 బ్యాక్లాగ్స్ పడ్డాయి, సెకండ్ ఇయర్ 70% తెచ్చుకున్నాడు, థర్డ్ ఇయర్లో మళ్ళీ ఒక 5 బ్యాక్లాగ్స్ పడ్డాయి, ఫోర్త్ ఇయర్లో మళ్ళీ ఒక 40-50% తెచ్చుకున్నాడు. కంపేర్ టు సమ్ అదర్ స్టూడెంట్ హూ గాట్ 70% కన్సిస్టెంట్లీ అక్రాస్ 4 years. అన్ని 4 yearsలో 70% వచ్చింది. యాజ్ అ ప్రొఫైల్ మాకు ఏం తెలుస్తుంది? దిస్ గై హూ ఇస్ కన్సిస్టెంట్ ఇస్ మచ్ బెటర్, ఎందుకంటే యూ కెన్ రిలై ఆన్ హిమ్. సో ఏంటంటే మార్క్స్ షోస్ దాట్ కన్సిస్టెన్సీ. మార్క్స్ షో దాట్ ఎప్పుడో మూడు ఉన్నప్పుడే హార్డ్ వర్క్ చేయడతాను, కన్సిస్టెంట్ గా హార్డ్ వర్క్ చేస్తాడు అని చెప్పేసి. హెన్స్ దాట్ ఈస్ యువర్ ఎంట్రీ టికెట్ టు అ లాట్ ఆఫ్ జాబ్స్. అందుకని మెజారిటీ ఆఫ్ ది ఎంఎన్సీ కంపెనీస్ కూడా దే పుట్ ఎ కట్ ఆఫ్. నాకు 65% అబౌవ్ మాత్రమే కావాలి, 70% అబౌవ్ మాత్రమే కావాలి అని చెప్పేసి. దట్ ఈస్ యువర్ ఎంట్రీ టికెట్ టు గెట్ అన్ ఆపర్చునిటీ. అక్కడ వెళ్ళి ఒక ఇంటర్వ్యూ ఇచ్చి నీ జాబ్ ను క్రాక్ చేసుకోవాలి అంటే యువర్ మార్క్స్ ఆర్ యువర్ ఎంట్రీ టికెట్. వితౌట్ యువర్ మార్క్స్ యూ కాంట్ ఈవెన్ గో దేర్. అట్లా ఎన్నో ఆపర్చునిటీస్ పోగొట్టుకున్నాము. దెర్ ఈస్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ దట్ ఐ హ్యావ్ టు టెల్ యూ. మా కాలేజ్ లోపల దెర్ ఇస్ దిస్ గాయ్ కాల్డ్ రాహుల్. వాజ్ మా క్లాస్మేట్ అనమాట, అ వెరీ బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ అవర్స్. తనకున్నంత టెక్నికల్ నాలెడ్జ్ మా క్లాస్లో అందరు కలిపినా కూడా ఉండదు. సబ్జెక్ట్స్ వస్తున్నాయా వాని దగ్గర పరిగెడతాము, ఏమైనా కాంపిటీషన్స్ ఉన్నాయా తన దగ్గర పరిగెడతాము, ల్యాబ్ అర్థం కాలేదా హీ వాజ్ ద గై టు టెల్ అస్. రాహుల్ లేకపోతే కొన్ని సబ్జెక్ట్ ఎట్లా పాస్ అయ్యేటో మాకు కూడా తెలియదు అసలు, అట్లా క్లియర్ చేయించుకున్నాం అనమాట. ద గై వాజ్ ఎక్సలెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నికల్ నాలెడ్జ్, హీ వాజ్ లాగింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్క్స్. అంటే ఐఎమ్ నాట్ షూర్ ఆ టైంలో పర్ఫార్మ్ చేయలేకపోయాడా లేకపోతే రాసింది సరిగ్గా కన్వే చేయలేకపోతున్నాడా. హీ వాజ్ లాకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్క్స్. 4 years went by. మా ఫ్యాకల్టీకి తెలుసు, మాకు తెలుసు, తనకు తెలుసు. హీ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నికల్ గైస్ ఇన్ ద టెక్నికల్ మైండ్స్ ఇన్ ద క్యాంపస్ అని చెప్పేసి. హెచ్పీ కేమ్ టు అవర్ కాలేజ్. హెచ్పీ ఇంటర్వ్యూ అవుతున్నప్పుడు ద ఫస్ట్ థింగ్ దే సెడ్ వాస్, మాకు 70% అబౌవ్ ఉన్న వాళ్ళని తీసుకోండి. ఓకే. ఇన్స్టెంట్ కట్ ఆఫ్ రాహుల్. The guy is a very brilliant candidate. Interview ఇచ్చుంటే we are absolutely sure he might have got a very good package. But he was not even allowed for the interview. Okay. Interview వచ్చి crack చేసుకోలేకపోవడం is different. But even though you know that you're technically strong and you don't even get an opportunity to present your technical knowledge, that hurts a lot, right? True. So a lot of students go through this as well. ఎందుకంటే స్టూడెంట్స్ sometimes they work hard. వాళ్ళు కింద పడో మీద పడో ఒక సర్టిఫికేషన్ ప్రోగ్రామింగ్ కోర్సు చేస్తారు వాళ్ళు. బట్ అది చేశాను, దిస్ ఇస్ మై స్కిల్ సెట్, ఐఎమ్ వర్త్ ఇట్ అని చూపించుకోవడానికి దే నీడ్ దట్ ఎంట్రీ కార్డ్, విచ్ ఇస్ మార్క్స్. సో స్కిల్స్ ఆర్ డిగ్రీ అంటే ఐ వుడ్ సే బోత్. సో యువర్ మార్క్స్ విల్ గివ్ యూ అన్ ఎంట్రీ ఫర్ ద షార్ట్ టర్మ్. షార్ట్ టర్మ్లో నీకు ఒక ఆపర్చునిటీ రావడానికి మార్క్స్ హెల్ప్ చేస్తాయి. బట్
ఆ జాబ్లో లాంగ్ టర్మ్ సస్టైన్ అవ్వాలి అంటే దాట్ ఈస్ యువర్ స్కిల్ సెట్ అగైన్. బికాస్ చాలా మంది అంటుంటారు కదా, స్కిల్ ఉంటే చాలా రా, డిగ్రీదే అవసరం, అమీర్పేట్లో కొనొచ్చు, బ్యాక్డోర్లో జాబ్ అటెండ్ అవ్వచ్చు అని అంటూ ఉంటారు కదా. బికాస్ ఈ మధ్య బాగా ఇట్స్ ఫ్యాన్సీ థింగ్ అయిపోయింది బ్యాక్డోర్ జాబ్స్ అది అని. సో మీకేమనిపిస్తుంటుంది అలాంటివి విన్నప్పుడు? ఓ బ్యాక్డోర్ జాబ్స్, సో ఎంతవరకు సెక్యూర్ అవి బ్యాక్డోర్ జాబ్స్? ఎంతవరకు సెక్యూర్? ఎంతవరకు సెక్యూర్? అబ్సల్యూట్లీ 0% సెక్యూర్. ఓకే. అదే ఇట్స్ నాట్ ఈవెన్ ఎ క్వశ్చన్ దట్ వీ షుడ్ ఆస్క్. ఇది సెక్యూరా అనే క్వశ్చన్ కాదు అసలు. ఇట్స్ ఓకే. బ్యాక్ డోర్ అనిపించిందంటే ఇట్స్ యూ గెట్ అవుట్ ఆఫ్ ద డోర్. ఐ డోంట్ వాంట్ టు సే దట్. ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ జోక్. సో బ్యాక్ డోర్ ఏంటంటే బేసిక్లీ యూఆర్ పుషింగ్ సంబడి ఇన్ వితౌట్ ద రైట్ క్రెడెన్షియల్స్. ఓకే. రైట్, ఇప్పుడు నేను మీ దగ్గరనే ఎవరైనా వర్క్ అంటించాను మీకు, నేను తను వీడియో ఎడిటింగ్ చాలా బాగా చేస్తాడు తీసుకోండి అన్న, బ్యాక్ డోర్ తో పంపించేసాను. ఒక్క వీడియో ఎడిట్ చేస్తాడు తెలీదా మీకు? తెలిసిపోతుంది క్యాండిడేట్ నిజంగా స్కిల్ ఉందా లేదని చెప్పేసి. కంపెనీస్ హ్యావ్ సీన్ థౌసండ్స్ ఆఫ్ క్యాండిడేట్స్. సో లెట్స్ సే ఒక 1 month సర్వైవ్ అయినా కానీ సెకండ్ మంత్ యూర్ ఇమ్మీడియట్లీ గోయింగ్ టు బి బ్లాక్ లిస్టెడ్. తీసి పడేస్తారు, మీకు ఎక్స్పీరియన్స్ లెటర్ ఎవరు ఏమి ఇవ్వరు, బ్లాక్ లిస్ట్ చేసి పెట్టేస్తారు. సో and the problem with this is I've seen hundreds of students, several students personally also share their stories ఏంటంటే 2 lakhs 2.5 lakhs పే చేయించుకుని బ్యాక్ డోర్లో కంపెనీ పంపించేస్తారు. అవును. స్టూడెంట్ అదే నమ్మకంతో వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత జాబ్ సస్టైన్ చేసుకోలేక, ఆ వర్క్ ఎలా చేయాలో అర్థం కాక, ఆ ప్రెషర్ తట్టుకోలేక, బికాస్ నీకు వర్క్ చేయడం రానప్పుడు యూల్ మిస్ డెడ్ లైన్స్. డెడ్ లైన్స్ మిస్ అవుతుంది, ప్రెషర్ పెరుగుతుంది. ఎట్లా ప్రెషర్ పెరిగా తీసేస్తాను భయపడతారు ఇంకా. సో 1 month 2 months లేటర్ యూర్ కమింగ్ బ్యాక్, నీకు మళ్ళీ జాబ్ లేదు, యూఆర్ 2.5 lakhs in debt. రైట్, సో నెవర్ ఎవర్ ఈవెన్ థింక్ ఆఫ్ గోయింగ్ టు అ బ్యాక్ డోర్ ప్రాసెస్. రాదర్ బ్యాక్ డోర్కి వెళ్ళే దానికంటే ఆ మనీ ఏవైతే ఉన్నాయో దానిలో ఒక చిన్న పోర్షన్ తీసుకున్నా కానీ మంచి ప్లేస్లో స్కిల్ నేర్చుకోండి. ఒక సర్టన్ అమౌంట్ స్కిల్కి నేర్చుకున్నా కానీ దట్ ఈస్ గోయింగ్ టు క్యారీ యూ ఫర్ అ వెరీ వెరీ లాంగ్ టైమ్ దాన్ వాట్ అ బ్యాక్ డోర్ ఆపర్చునిటీ కెన్ ప్రొవైడ్ ఫర్ యూ. యాక్చువల్లీ నాకు ఒక క్వశ్చన్ ఉంది, నేను తర్వాత అడుగుతాను. యాక్చువల్లీ నేను ఈ ఇంటర్వ్యూ ఈ పాడ్కాస్ట్ కోసం నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు, ఈ బ్యాక్ డోర్ జాబ్స్ కోసం నేను కొంచెం రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఒక కేస్ స్టడీలా విన్నాను అనమాట. అంటే స్టోరీ అంటే లైక్ ఒక పెద్ద కంపెనీలోనే ఒక పెద్ద పర్సనే ఈ బ్యాక్ డోర్ జాబ్స్ ఆఫర్ చేస్తానని చెప్పి చాలా మంది దగ్గర మనీ తీసుకొని ఒక నార్మల్ చిన్న స్టార్ట్అప్ లో తీసుకెళ్లి ప్లేస్ చేస్తాడు. అక్కడ వెళ్ళిన తర్వాత సినారియో ఏంటంటే నువ్వే కాదు బ్యాక్ డోర్, అక్కడ నీతో పాటు చాలా మంది బ్యాక్ డోర్. అక్కడ ఎవరికీ తెలియదు, నీకు మీ సార్ ఎవరో తెలియదు, మీ కంపెనీ సీఈఓ ఎవరో తెలియదు, అక్కడ ఏమి ఉండదు. నీకు ఆ కంపెనీకి లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా సరిగ్గా ఉండదు. నీకేం కావాలి, నువ్వు హంగర్తో ఉంటావు జాబ్ కావాలని, వెళ్ళి ప్లేస్ అవుతావు. వన్స్ ప్లేస్ అయ్యాక 3 months తర్వాత ఫస్ట్ మంత్ శాలరీ పడదు, 3 months శాలరీ పడుతుంది, 3 months తర్వాత శాలరీ పడదు. అలా నెమ్మదిగా ఎవరికి అడగలేము, ఒక 10 days వరకు అడగలేము, ఎందుకంటే నీకు బ్యాక్ డోర్, వాడు బ్యాక్ డోర్ కాదో నీకు తెలియదు, అందుకే నీకు శాలరీ పడలేదేమో నువ్వు అనుకుంటావు. సో ఎవరికి అడగలేవు. అలా 1 month 2 months తర్వాత నెమ్మదిగా అడగడం స్టార్ట్ చేస్తావు, శాలరీ పడట్లేదు. వాడికి అడిగితే నాకు శాలరీ పడట్లేదు, నువ్వేంటి, నువ్వు బ్యాక్ డోర్, నేను బ్యాక్ డోర్. సో ఒక్కరు తెలుసుకున్న తర్వాత ఈ కంపెనీ చెన్నైలో ఉంది, సో అందరూ బ్యాక్ డోర్ అని తెలిసింది. తెలిసిన తర్వాత ఎవరైతే జాబ్ ఇప్పించారో వాళ్ళకి కాల్ చేసి అడిగారు, కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు. సో మొత్తం అంతా ఫేక్, మొత్తం అందరి మనీ స్కామ్. సో ఇలాంటి స్టోరీస్ నేను విన్నాను. అంటే లైక్ చాలా మంది ఇప్పుడు బ్యాక్ డోర్ అనే కాన్సెప్ట్ లో వెళ్ళిపోతుంటారు, బట్ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో చాలా మందికి తెలియదు. బికాస్ చెప్పినోడు ఏంటి మనీ కోసం చెప్తుంటాడు, ఇట్స్ ఈజీ యాక్సెస్ ఉంటుంది నీకు, బట్ చాలా మంది చాలా జాగ్రత్తగా ఉండాలి. బికాస్ అట్లీస్ట్ ఇది చూసైనా బ్యాక్ డోర్ అంటే కొంచెం క్లారిటీ తెచ్చుకుంటే ఇట్స్ బెటర్. సో ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కదా, లైక్ ఒక కంపెనీకి ప్లేస్మెంట్కి వెళ్తున్నప్పుడు స్కిల్స్ అని చాలా మ్యాటర్ చేస్తుంది అని. సో ఒక కంపెనీకి ప్లేస్మెంట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి స్కిల్స్తో ఒక కంపెనీ ప్లేస్మెంట్కి నువ్వు రెడీ అవ్వాలి? సో ప్లేస్మెంట్ సీజన్ లోపల ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ సక్సెస్, ఐ వుడ్ హ్యావ్ 3 different పారామీటర్స్ దట్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ యాజ్ అ స్టూడెంట్గా. ఒకటి వచ్చేసి యువర్ సాఫ్ట్ స్కిల్స్, సెకండ్ వచ్చి యువర్ టెక్నికల్ స్కిల్స్, థర్డ్ ఈజ్ యువర్ కన్సిస్టెన్సీ. ఓకే. సో సాఫ్ట్ స్కిల్స్ ఇస్ సంథింగ్ దట్ వీ టాక్డ్ అబౌట్. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ యువర్ యాప్టిట్యూడ్ రిగరస్లీ, ప్రాక్టీస్ యువర్ కమ్యూనికేషన్ రిగరస్లీ. కమ్యూనికేషన్ దగ్గర ఇంకో బిగ్గెస్ట్ ఫాల్ట్ ఏంటంటే, when colleges teach you communication, they teach you very specific parts of communication. Self intro నేర్పిస్తారు, షార్ట్ టర్మ్ గోల్స్ లాంగ్ టర్మ్ గోల్స్ నేర్పిస్తారు, వై షుడ్ యూ గెట్ దిస్ జాబ్, ఇలాంటి జనరిక్ హెచ్ఆర్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో కంపెనీస్ అడిగేవి అవి మీకు మంచి బట్టి కొట్టి నేర్పిస్తారు. వెన్ ఐ టేక్ ఇంటర్వ్యూస్, స్టూడెంట్ని వెన్ ఎవర్ ఐ ఆస్క్ సమ్ క్వశ్చన్ తన యాక్చువల్ లాంగ్వేజ్ బయటపడుతుంది. బట్ వన్స్ ఐ కమ్ బ్యాక్, మీ షార్ట్ టర్మ్ గోల్స్ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్ ఇట్లా ఫ్లూయెంట్ ఇంగ్లీష్లో మాట్లాడతాడు ఇట్లా. సో యూ కెన్ ఇమీడియట్ టెల్ ఏది కాలేజ్ నేర్పించి పుష్ చేస్తున్నారు, ఏది తన సొంతంగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. సో ఇట్ ఈస్ నాట్ మోర్ అబౌట్ కాలేజ్ కమ్యూనికేషన్ అంటే ఒక 3 to 4 ఆన్సర్స్ మాత్రమే కాదనమాట. ఇట్ ఈస్ ప్రైమరీ అబౌట్ టాకింగ్ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్సెస్. లెట్స్ సే ఇందాక మనం మాట్లాడుతున్నట్టు కాలేజ్లో ఒక కల్చరల్ ఫెస్ట్లో చేసి పార్టిసిపేట్ చేసావు నువ్వు. ఇఫ్ ఐ ఆస్క్ యూ కల్చరల్ ఫెస్ట్లో పార్టిసిపేట్ చేసావు కదా, ఏం చేసావు అని అడిగినప్పుడు యూ షుడ్ బి ఏబుల్ టు ఎక్స్ప్రెస్, టెల్ మీ క్లియర్లీ వాట్ యూ డెడ్. నేను ఒక ఫ్యాన్సీ డ్రెస్ వేసుకున్నాను, నాకు డాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాను, ఫ్రెండ్స్ తోటి ఒక 1 week ప్రాక్టీస్ చేశాను, ఐ డిడ్ సంథింగ్.
వాట్ ఎవర్ హౌఎవర్ సిలీ దట్ మైట్ బి ఇట్, యూ హ్యావ్ టు టెల్ ఇట్. అది ఎలా కమ్యూనికేట్ చేస్తున్నావు, నువ్వు చెప్తున్నావు నాకు అర్థమవుతుందా లేదా, దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ సాఫ్ట్ స్కిల్స్ ప్రైమరీగా. దట్ ఈస్ కమ్యూనికేషన్. నాకు చెప్పేది ఆపోజిట్ పర్సన్ అర్థమవుతుందా, అర్థమవుతుందంటే యూఆర్ అ గుడ్ కమ్యూనికేటర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లాంగ్వేజ్. సెకండ్ థింగ్ ఇస్ ద సేమ్ థింగ్, యాప్టిట్యూడ్, రీజనింగ్. యాప్టిట్యూడ్కి రీజనింగ్కి మళ్ళీ సపరేట్ కోర్సెస్ డబ్బులు కట్టడం ఇవన్నీ కాకుండా యూ కెన్ ఫైండ్ హండ్రెడ్స్ ఆఫ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఆన్లైన్. సింపుల్గా ఆన్లైన్ చూసుకుని ఏ టెస్ట్ తీసుకుని నేర్చుకున్నా కానీ దట్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్. ఒక 10-15 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తారా, యుల్ గెట్ ద హ్యాంగ్ ఆఫ్ ఇట్. ప్రాక్టీసింగ్ దాట్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ వన్స్ అగైన్ హండ్రెడ్స్ ఆఫ్ ఆపర్చునిటీస్. చాలా మందికి ఐ సీన్ అ స్టాటిస్టిక్ ఎర్లియర్, 60% ఆఫ్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతాయి ఒక జాబ్కి, దాంట్లో 90% అంటే 60% 90% స్టూడెంట్స్ were not able to go to the second round just because they failed in aptitude. అంటే technically you are eligible for that job, you should be given a chance for the interview, but you cannot go for the interview because నీకు aptitude లేదు నీకు అక్కడ. You don't have that logical thinking yet. So అందుకని that is very very critical factor అనమాట. Then comes your technical skills, the reason why you should be paid for your job. You have to be very very strong in terms of one technical skill. చాలా మంది స్టూడెంట్స్లో చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే దే పుట్ 100 టెక్నికల్ స్కిల్స్. నాకు జావా వచ్చు, పైథాన్ వచ్చు, సి వచ్చు, C++ అన్నీ వచ్చు. వాట్ ఆర్ యూ రియలీ గుడ్ అట్? నేను ఒక ప్రోగ్రామ్ రాయి అంటే ఏ లాంగ్వేజ్ రాస్తావు? వాడికి నైట్ మేరే. సో ఐ వాంట్ యూ టు హ్యావ్ అ క్లారిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ నీకు ఏది వచ్చు అని చెప్పేసి. ఇఫ్ యూ నో వన్ లాంగ్వేజ్ వెల్ సఫిషియంట్. సో నాకు జావా ఒకటే వచ్చు నాకు, బట్ ఐమ్ ఎక్సలెంట్ అట్ ఇట్. రైట్ ద ప్రోగ్రామ్ ఇన్ జావా, ఐమ్ మోర్ దెన్ హ్యాపీ అబౌట్ ఇట్. సో ఒక్క స్కిల్ డీప్గా నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే మల్టిపుల్ స్కిల్స్ నేర్చుకోవడానికి ఏది రాదనడం కంటే ఒకటే వచ్చినా కానీ చాలా బాగా వచ్చు అంటే ఇట్ ఈస్ బెటర్, ఇమ్మీడియట్లీ స్ట్రైకింగ్ అనమాట. సో హ్యావింగ్ దట్ టెక్నికల్ నాలెడ్జ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఇస్ టెక్నికల్ స్కిల్ సెట్ కంటే కూడా దెర్ ఇస్ వన్ మోర్ థింగ్ విచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్, విచ్ ఇస్ యువర్ ప్రాజెక్ట్ వర్క్. ప్రాజెక్ట్స్, ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ డూ ఇస్ ప్రాజెక్ట్స్ అంటే ఓన్లీ కాలేజ్ ఇచ్చిన మినీ ప్రాజెక్ట్, మేజర్ ప్రాజెక్ట్ చేసుకుని పక్క వచ్చేస్తారు. See, that is one of the worst mistakes that you can do in your life. నీ ప్రొఫైల్ లోపల నీ రెజ్యూమే చూసినప్పుడు నాకు ఏం కనపడదు. నాకు బేసిక్లీ యువర్ డీటెయిల్స్, యువర్ ఫాదర్ డీటెయిల్స్, యువర్ అడ్రస్, దెన్ యువర్ కాలేజ్ ఎడ్యుకేషన్, యువర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, యువర్ SSC ఎడ్యుకేషన్, మినీ ప్రాజెక్ట్, మేజర్ ప్రాజెక్ట్. ఇది కాకుండా ఇంకో టెంప్లెట్ ఉండదు. బట్ యాడ్ వన్ మోర్ ప్రాజెక్ట్, జస్ట్ వన్ మోర్ ప్రాజెక్ట్. నేను సొంతంగా చేశాను సార్, నాకు కాలేజ్ వాళ్ళు చెప్పలేదు, నాకు ఇది నేను సొంతంగా చేశాను. ఇంప్రెసివ్ థింగ్. That's differentiates you immediately from 90% of resumes. ఒకటే ఒక ప్రాజెక్ట్, బట్ యూ టేక్ అ స్టెప్ అబవ్ ఇట్. ఇంకో 2 ప్రాజెక్ట్స్ చేయి, 3 ప్రాజెక్ట్స్ చేయి, ఇంకొక స్కిల్ సెట్ అడిషనల్గా యాడ్ చేసుకో. స్టార్ట్ థింకింగ్ అబౌట్ హౌ డిఫరెంట్ యువర్ ప్రొఫైల్ ఈస్ ఫ్రమ్ యువర్ ఎంటైర్ కాలేజ్. ఒక ఇంటర్వ్యూకి అప్లై చేస్తున్నా కానీ, ప్రొఫైల్ ఇచ్చినా కానీ, ఒక ఇంటర్వ్యూకి అపేర్ అయినా కానీ, ద ఇంప్రెషన్ దట్ యూర్ గోయింగ్ టు ఫార్మ్ ఇన్ అన్ ఇంటర్వ్యూ ఈస్ గోయింగ్ టు బి వాస్ట్లీ డిఫరెంట్ దెన్ ఎనీబడి ఎల్స్ హస్ కమ్ బిఫోర్ యూ. సో అందుకని ఇంటర్వ్యూర్ ఒక ప్రొఫైల్ చూసినప్పుడు హీ కెన్ టెల్, ఓకే ఐ వాంట్ దిస్ గాయ్, ఐ హ్యావ్ టు టాక్ దిస్ గాయ్ ఇన్ ద సెకండ్ రౌండ్ అని చెప్పేసి. So that sort of impression is what you have to make. So your soft skills, your technical skills are done. Third is consistency. The problem with consistency is students are either prepared for either soft skills or technical skills. అంటే నేను ప్రిపేర్ అయితే కంప్లీట్ యాప్టిట్యూడ్ ప్రిపేర్ అయ్యి వస్తున్నాను, లేదా ప్రిపేర్ అయితే కంప్లీట్ టెక్నికల్ ప్రిపేర్ అయ్యి వస్తున్నాను. నేను యాప్టిట్యూడ్ ఫెయిల్ అయ్యి టెక్నికల్ పాస్ అయినా, టెక్నికల్ పాస్ అయ్యి యాప్టిట్యూడ్ ఫెయిల్ అయినా కానీ ఇట్ ఇస్ కన్సిస్టెన్సీ ఈస్ బేసిక్లీ నథింగ్ బట్ యూ హ్యావ్ టు పర్ఫార్మ్ కన్సిస్టెంట్లీ అక్రాస్ ఎనీ రౌండ్. తర్వాత గ్రూప్ డిస్కషన్ పెట్టారా, HR రౌండ్ ఇచ్చారా, మీకు అసైన్మెంట్ ఇంటికి ఇచ్చి పంపించారా, యూ హ్యావ్ టు బీ కన్సిస్టెంట్. లాట్ ఆఫ్ స్టూడెంట్స్ హ్యావ్ సీన్ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంటర్వ్యూకి అసైన్మెంట్ ఇచ్చిన తర్వాత దే ఫెయిల్ టు సబ్మిట్ ఇట్ ఆన్ టైమ్. సో ఇట్ ఈస్ కన్సిస్టెన్సీ దట్ ద కంపెనీస్ లుక్ ఫర్. సో దీస్ 3 ఫ్యాక్టర్స్ వెరీ వెరీ సింపుల్. సాఫ్ట్ స్కిల్స్ ప్రాపర్ నేర్చుకోండి, టెక్నికల్ స్కిల్స్ ప్రాపర్ నేర్చుకోండి, కన్సిస్టెంట్లీ హార్డ్ వర్క్ పెట్టండి. అండ్ ఎనీ కంపెనీ, ఎనీ ఇంటర్వ్యూయర్ విల్ బీ ఏబుల్ టు రికగ్నైజ్ యువర్ ఎఫర్ట్స్ ఇమ్మీడియట్లీ. మనకు అనిపించే మెయిన్ బాధ ఏంటంటే, ఇప్పుడు నేను ఒక ఆఫ్ క్యాంపస్ డ్రైవ్కి వెళ్తున్నప్పుడు 500-600 స్టూడెంట్స్ ఉంటారు. నేను వీళ్ళతో కంపీట్ చేస్తున్నాను అంటేనే నాకు బాధ అనిపిస్తుంది, ఎక్కడ ఈ గుంపులో నాకు జాబ్ వచ్చేదని చెప్పి. బట్ బీ 100% రెస్ట్ అష్యూర్డ్ దాట్ మీరు పెట్టే ఎవ్రీ సింగిల్ హార్డ్ వర్క్ ఇట్ ఈస్ రీచింగ్ ద ఇంటర్వ్యూయర్స్, ఇట్ ఈస్ రీచింగ్ ద రిక్రూటర్స్. మీరు ఒక గంట ఎక్స్ట్రా ఉండి అసైన్మెంట్ కంప్లీట్ చేశారా, కొంచెం ఎక్స్ట్రా వర్క్ పెట్టి ఇంకొంచెం ఒక ఫీచర్ ఎక్స్ట్రా బిల్డ్ చేశారా, ఆర్ ఇంకొంచెం ఎక్స్ట్రా ప్రిపేర్ అయ్యారా, వాట్ ఎవర్ అడిషనల్ థింగ్ దట్ యూ డూ, మైన్యూట్ అయినా కానీ ఇట్ విల్ రీచ్ దేర్, ఇట్ విల్ షో ఇన్ యువర్ ఇంటర్వ్యూ. సో దట్ ఈస్ గోయింగ్ టు ఇన్ఫినిట్లీ ఇంక్రీజ్ యువర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ప్లేస్డ్ అనమాట. రిక్రూటర్స్ పక్కా యాప్టిట్యూడ్ చూస్తారు, ఈ స్కిల్ సెట్ చూస్తారు, తర్వాత కన్సిస్టెన్సీ చూస్తారు. అసలు మీతో మాట్లాడుతుంటే నాకు అనిపిస్తుంది ఒక గుడ్ ఇంజనీర్ ఒక బ్యాడ్ ఇంజనీర్తో మాట్లాడుతున్నారు. I was a bad engineer too. I'm still a bad engineer. Because ప్రాజెక్ట్ అనగానే నాకు అలా ఫ్లాష్ అవుతుంది. నేను ప్రాజెక్ట్ డేస్లో ఎలా అంటే
అరే ఈరోజు సార్ కలవాలి అని అంటే అప్పుడు వెళ్ళేటోండి నేను. సో ఓకే. సో ఇప్పుడు ఒక ఈ జాబ్‌కి ఇంటర్వ్యూ ప్లేస్‌మెంట్స్‌కి రెడీ అయిన వాళ్ళు ఒక ఎంఎన్‌సి చూస్ చేసుకోవాలా? లేదా ఒక స్టార్టప్ చూస్ చేసుకొని ఇంటర్వ్యూస్‌కి రెడీ అవ్వాలా? ఐ వుడ్ సే డోంట్ చూస్. అట్లాంటి డోంట్ పుట్ సమ్ స్పెసిఫిక్ థింగ్ దట్ నాకు ఇదే కావాలి అని చెప్పేసి. ఓకే. సో అట్లా ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకండి. హ్మ్. యాజ్ ఎ ఫ్రెషర్‌గా లుక్ ఫర్ వర్క్, దట్స్ ఆల్. హ్మ్. ఎంఎన్సీ వచ్చిందా, వెరీ హ్యాపీ ఫర్ యూ, హ్మ్. టేక్ ఇట్. ఎంఎన్సీ రాలేదా, డోంట్ థింక్ ఇది ఎంఎన్సీ కాదు కదా, నాకు స్టార్టప్లో వస్తే ఎట్లా అని చెప్పేసి. ఎవరు ఆపర్చునిటీ ఇస్తే గో దేర్, గెట్ సమ్ వర్క్ డన్, హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద మార్కెట్. కాలేజ్లో మనం చేసేదానికి, కంపెనీలో చేసేదానికి దెర్ ఇస్ జమీన్ ఆస్మాన్ డిఫరెన్స్ ఉంటుంది. హ్మ్. సో as soon as you get that experience, the sooner you are going to grow. ఈవెన్చువల్లీ నీ డ్రీమ్ ఎంఎన్సీలో సెటిల్ అవ్వడమే అయినా కానీ స్టార్టింగ్ రాకపోతే డోంట్ వెయిట్ ఫర్ ద సేమ్ ఆపర్చునిటీ. నాకు ఇదే Okay. కావాలి అని కూర్చోవడం వల్ల కెరియర్ గ్యాప్ పెంచుకుంటారు, అనవసరంగా డీమోటివేట్ అవుతారు. ఆ ఆపర్చునిటీ రాలేదనుకోండి, యూ హ్యావ్ నో అదర్ ఆప్షన్ యాజ్ వెల్. మా కాలేజ్ లోపల ఫస్ట్ కంపెనీ ఆర్ సెకండ్ కంపెనీ దట్ కేమ్ ఇన్ వాస్ టెక్ మహేంద్ర అనుకుంటా. హ్మ్. టెక్ మహేంద్ర ప్లేస్మెంట్స్ అయిపోయిన తర్వాత ఇట్ టుక్ దెమ్ 1.5 years టు రిలీజ్ ద ఆఫర్ లెటర్స్. హ్మ్. ఇప్పుడైతే అవే ఎక్కువ జరుగుతున్నాయి లాస్ట్ that's 3 what. ఇయర్స్ నుంచి. సో 1.5 years ఇంకా నాకు ఎంఎన్సీనే కావాలి కదా, టెక్ మహీంద్రానే కావాలి, నేను ఇంకా అప్పుడు జాబ్ చేయను అనుకుంటే ఇట్స్ మ్యాసివ్ బ్లో ఫర్ ఎనీబడి ఎల్స్. ఓకే. 1.5 year అయిపోయిన తర్వాత మళ్ళీ టెస్ట్ పెట్టారు బేసిక్లీ. Hmm. మళ్ళీ యాప్ట్యూడ్ రౌండ్ ఏదో పెట్టి మళ్ళీ ఫిల్టర్ చేశారన్నమాట స్టూడెంట్స్ని. సో పీపుల్ హు హ్యావ్ వెయిటెడ్ 1.5 year విత్ జాబ్ సెక్యూరిటీ దట్ నాకు ఇది వచ్చేస్తుంది కదా, నాకు ఇంక ఎంఎన్సీ నా లైఫ్ సెట్ అయిపోయింది అనుకున్నప్పుడు ఇట్స్ వెరీ డిఫికల్ట్. Hmm. సో కీప్ అప్లయింగ్. మీరు కాలేజ్లో ఉన్నప్పుడే అప్లై చేయండి, దట్ ఈస్ ఈవెన్ మోర్ హ్యాపీ. కాలేజ్ అయిపోయిన తర్వాత అప్లై చేస్తాను, గ్రాడ్యుయేషన్ ఇంకా ఉంది కదా, ఇంకో సెమిస్టర్ ఉంది కదా అంటే డోంట్ వెయిట్ ఫర్ ఇట్ అట్ ఆల్. వన్ మోర్ వెరీ వెరీ మేక్ ఆర్ బ్రేక్ డిఫరెన్స్ ఫర్ అ స్టూడెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఇస్ ఇంటర్న్షిప్స్. ఇంటర్న్షిప్స్ ఎంత ఇంపార్టెంట్ అని చెప్పేసి Yeah. ఐ కెనాట్ పుట్ ఇట్ ఇన్ టు వర్డ్స్. Hmm. You do an internship, the experience you're going to get out of it is vastly more valuable than whatever money you give for the internship or whatever money you earn from the internship. సో ఇంటర్న్షిప్ తోటి మీరు ఒక 3 months చేసినా 4 months చేసినా కానీ యూఆర్ యాక్చువల్లీ సెట్టింగ్ ఇన్ దట్ కంపెనీ, యూఆర్ అండర్స్టాండింగ్ దట్ వర్క్ కల్చర్, Hmm. యాక్చువల్ టెక్నికల్ వర్క్ ఎలా ఉంటుంది, నేను చేయగలుగుతున్నా, చేయలేకపోతున్నా, ఎక్కడ స్ట్రగుల్ అవుతున్నాను, ఎక్కడ ఎక్సెల్ అవుతున్నాను నేను. ఆల్ ఆఫ్ దిస్ ఈస్ గోయింగ్ టు యాడ్ యాంపుల్ అమౌంట్ ఆఫ్ వాల్యూ టు యువర్ ప్రొఫైల్. ఇంటర్వ్యూవర్కి ఇప్పుడు యాజ్ అన్ ఇంటర్వ్యూవర్గా నేను చూస్తున్నప్పుడు, ఇఫ్ ఐ సీ దట్ యువ్ ఆల్రెడీ వర్క్ సమ్వేర్ ఎల్స్, Hmm. దట్స్ అ వెరీ పాజిటివ్ పాయింట్, రైట్? మీ స్కిల్స్ మీరు ఎక్కడో ఇంప్లిమెంట్ చేశారు ఆల్రెడీ. అవును. సో కంపెనీ జాయిన్ అయిన తర్వాత మీకు ఎక్కువ ట్రైనింగ్ అక్కర్లేదు, Yeah. యూ విల్ బి ఏబుల్ టు హిట్ ద ఫ్లోర్ వెరీ క్విక్లీ. Hmm. సో ఇట్స్ అ వెరీ వెరీ డ్రాస్టిక్ డిఫరెన్స్ అనమాట. ఓకే. వన్ మోర్ ఆన్ ద సేమ్ నోట్ ఆఫ్ ఇంటర్న్షిప్స్, ద ప్రాబ్లమ్ ఇస్ రీసెంట్గా చేసిన సర్వే లోపల ఇట్ ఈస్ ఫౌండ్ అవుట్ దట్ మోర్ దెన్ 60% ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ డు నాట్ నో ఈవెన్ హౌ టు అప్లై ఫర్ అన్ ఇంటర్న్షిప్. యాక్చువల్లీ అదే అడుగుదాం అనుకుంటున్నాను. ఇంటర్న్‌షిప్‌కి ఎలా అప్లై చేయాలి? ఏ ఇయర్‌లో అప్లై చేయాలి? అంటే ఏ టైం నుంచి ఇంటర్న్‌షిప్స్ చేయడం స్టార్ట్ చేయొచ్చు? సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. వెన్ 60% పీపుల్కి ఇంటర్న్షిప్ రాదని కాదు, దే డోంట్ నో హౌ టు అప్లై ఫర్ ఇట్. ఇక్కడ చూడాలి కూడా తెలియదు వాళ్ళకి. సో ఇంటర్న్షిప్స్ ఇప్పుడు మనకి ఎట్లా అంటే, వెన్ వీ డోంట్ నో సంథింగ్ వీ హ్యావ్ టు స్టార్ట్ సర్చింగ్ ఫర్ ఇట్. ఆబ్వియస్లీ. ఐ విల్ గివ్ యూ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనకి ఒక ఫస్ట్ డే ఒక సినిమాకి వెళ్ళాలనుకున్నామంటే టికెట్ ఎత్తుకుంటాం మనం ఎట్లనే కానీ. ఒకసారి బుక్ మై షో చూస్తాము, టికెట్ లేదంటే ఆపేస్తాం అక్కడ, పేటీఎం చూస్తాం. ఫ్రెండ్ అడుగుతాము, రేపు చూస్తాం, ఎల్లుండి చూస్తాం, అది దొరికే దాకా పడుకోం మనం. ఇన్ ద సేమ్ వే ఇఫ్ యూ వాంట్ సంథింగ్ టు బి డన్, నాకు ఆ ఇంటర్న్షిప్ కావాల్సింది అన్నప్పుడు యూ ఫాలో ఇట్ ద సేమ్ ప్యాషన్. ఆన్లైన్ చూస్తే దొరకలేదు, యూట్యూబ్ దొరకలేదు, ఇంకో ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఎత్తుకో. యూ కీప్ సర్చింగ్ అక్రాస్, యూ విల్ ఫైండ్ ద ఆపర్చునిటీస్. ఎంతమంది కంపెనీస్ ఆర్ లుకింగ్ ఫర్ ఇంటర్న్స్, బట్ సేమ్ ప్రాబ్లమ్, బికాస్ స్టూడెంట్స్ డోంట్ నో దట్ దే కెన్ అప్లై ఫర్ ఇట్, కంపెనీస్ ఆర్ నాట్ గెటింగ్ క్వాలిటీ ప్రొఫైల్స్ అట్ ఆల్. ఓకే. So you understand how to apply, you have much higher chances of getting selected for an internship immediately. ఓకే. సో ఇప్పుడు ఒక రిక్రూటర్ ఇంటర్న్‌షిప్స్ ఎన్ని చేశారు అది కూడా షార్ట్ లిస్ట్ అవుతూ ఉంటుందా? Yeah. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు మంచిగా ఉన్నారు, ఒకటే జాబ్ ఉంది, నువ్వు 3 ఇంటర్న్‌షిప్స్ చేసావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇతను 4 ఇంటర్న్‌షిప్స్ చేశాడు. దేర్ ఇస్ అ స్కోప్ ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటర్న్‌షిప్ ఎక్స్ట్రా చేసినందుకు ఇతనికి జాబ్ వచ్చే ఛాన్స్? అలా స్టాటిస్టికల్గా అలా ఏమి ఉండదు, అలా ఏమి అంటే ఉండదా? 4-3 ఎలా చూసుకోరు. ఓకే. ఇట్ కమ్స్ డౌన్ టు స్కిల్ సెట్ వన్స్ అగైన్. ఓకే. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఎక్సలెంట్ క్యాండిడేట్స్. సో అలాంటప్పుడు హూ ఈస్ మోర్ టెక్నికలీ సౌండ్ అని చూసుకుంటారు అనమాట. 4 ఇంటర్న్షిప్స్ టెక్నికల్ ఏం లేదు అనుకుంటే ఇట్స్ పాయింట్లెస్, రైట్? సో అంటే క్వాలిటీయా క్వాంటిటీ అంటే క్వాలిటీ ఇస్ బెటర్. క్వాలిటీ ఈజ్ అబ్సల్యూట్లీ. అంటే ఏదో పేరుకి ఇన్ని ఇంటర్న్షిప్స్ చేసామనే కన్నా క్వాలిటీ ఇంటర్న్షిప్స్ అంతే. చేస్తే చాలా బెటర్. ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఇంటర్న్షిప్కి ఎక్కడ అప్లై చేయాలి అంటే వాళ్ళకి సోర్సెస్ ఏముంటాయి? సో ఇంటర్న్షిప్స్కి అప్లై చేసుకోవాలి అంటే నాకు ఒక పర్టికులర్ సోర్స్ కావాలి, లేకపోతే ఇక్కడ అప్లై చేసుకుంటేనే నాకు ఇంటర్న్షిప్ వస్తుందని కాదు.
సో దిస్ ఇస్ సంథింగ్ దట్ యూ హ్యావ్ టు కీప్ ఎక్స్ప్లోరింగ్ అనమాట. ఇంటర్న్షిప్స్ అనేవి మనకి కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి స్పెసిఫిక్లీ ఇట్లా మంచి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ. మనకి సైనోహబ్ ఉంది, సైనోహబ్లో అప్లై చేసుకోవచ్చు. ఇంటర్న్షాలా ఉంటుంది, ఆన్లైన్ లింక్డ్ఇన్లో సెర్చ్ చేసుకోవచ్చు. బట్ అపార్ట్ ఫ్రమ్ దీస్ యూల్ హ్యావ్ అదర్ ఆప్షన్స్ యాజ్ వెల్. ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళ కంపెనీస్ ఏమైనా ఉన్నాయనుకోండి, దెర్ కుడ్ బి పాసిబిలిటీస్ దేర్. మీ కాలేజ్కి ఈవెంట్స్కి కండక్ట్ చేయడానికి కంపెనీస్ వచ్చాయి, హ్యాకథాన్స్ కండక్ట్ చేయడానికి కంపెనీస్ వచ్చాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ 90% ఆఫ్ ద టైమ్ దోస్ కంపెనీస్ విల్ హ్యావ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అనమాట. నా ఫస్ట్ ఇంటర్న్షిప్ అట్లే వచ్చింది నాకు యాక్చువల్లీ. సో మా కాలేజ్కి రోబోటిక్స్ వర్క్ షాప్ కండక్ట్ చేయడానికి ఒక కంపెనీ వచ్చింది. సో వన్స్ దే 2 days వర్క్ షాప్ వాస్ డన్, వీ అప్రోచ్డ్ ద పీపుల్ హు ఆర్ కండక్టింగ్. సో మాకు ఆ వర్క్ షాప్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఈజ్ దర్ ఎనీ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ యూ హ్యావ్ ఇన్ యూర్ కంపెనీ అని చెప్పేసి. లక్కీలీ త్రూ దాట్ సింపుల్ క్వశ్చన్ వీ గోట్ 6 months ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ. ఓకే. సో వెరీ సిమిలర్గా ఆ కంపెనీలో ఇంటర్న్షిప్స్ ఉన్నాయా లేదా అనేది వీ నెవర్ సర్చ్డ్ ఆన్లైన్. ఇన్ ద సేమ్ వే, అపార్ట్ ఫ్రమ్ Cynohub, Internshala or some other platforms, you keep exploring for opportunities wherever they are. If you keep talking to people, if you keep participating in different events, opportunities వాడంతరవే తగులుతాయి. అండ్ వన్ మోర్ బిగ్ క్వశ్చన్ దట్ స్టూడెంట్స్ హ్యావ్ ఇస్, ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఇంటర్న్షిప్స్ అనేది? నేను 4th year వచ్చిన అప్లై చేసుకోవాలా, 3rd year అప్లై చేసుకోవాలా? ఐ వుడ్ సే స్టార్ట్ ఫ్రమ్ 1st year itself. ఓకే. Nobody's waiting for you to graduate. Most of the internship applications that we get today are from 1st year, 2nd year నుంచి వచ్చేస్తున్నాయి అనమాట. స్టూడెంట్స్ ఆర్ యాక్చువల్లీ డిలేయింగ్. 3rd yearలో 4th yearకి వచ్చిన తర్వాత చూసుకుందాంలే అనుకుంటే డిలే చేస్తున్నట్టే మీరు అది. సో 1st year నుంచి స్టార్ట్ చేసేయండి. మీకు స్కిల్స్ ఉన్నాయా లేవా, ఏం నేర్చుకోవాలి ఇర్రెస్పెక్టివ్ అది. స్టార్ట్ అప్లయింగ్ ఫర్ వాట్ ఎవర్ ఇంటర్న్షిప్ దట్ యూర్ గోయింగ్ టు గెట్. సో అండ్ ఇంకోటి గుడ్ థింగ్ ఏంటంటే, ఇంటర్న్షిప్స్కి యూ డోంట్ హ్యావ్ అ స్పెసిఫిక్ క్రైటీరియా. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉండదు, మీకు నాకు ఇదే కావాలి అని చెప్పేసి ఏమి ఉండదు. కొన్నిసార్లు ఏమవుతుంది, యూజువల్గా మీకు టెక్నికల్ స్కిల్స్ ఏం లేవనుకోండి, కమ్యూనికేషన్స్ స్కిల్స్ మీద ఇంటర్న్షిప్స్ వస్తాయి, కాంటెంట్ రైటింగ్ మీద వస్తుంది, రైట్, ఏమైనా బ్లాగ్స్ ఆర్టికల్స్ రాయడం మీద వస్తుంది. సో దట్ ఈస్ వన్స్ అగైన్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ, బికాస్ యూ గెట్ టు యాక్చువల్లీ పుట్ సంథింగ్ ఇన్ వర్డ్స్ దట్ ఈస్ గోయింగ్ టు బిల్డ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. సమ్టైమ్స్ లక్కీలీ ఇఫ్ యూ గెట్ ఎ టెక్నికల్ ఇంటర్న్షిప్, మీకు టెక్నికల్ ఎక్స్పర్టీస్ లేకపోయినా కానీ కంపెనీస్ ఏం చేస్తారు ఆ ఇంటర్న్షిప్ లోపల, మీకు కొంచెం నేర్పించుకుంటూ వర్క్ ఇస్తూ వస్తారనమాట. సో యూఆర్ నాట్ ఓన్లీ బిల్డింగ్ అ స్కిల్, యూర్ ఆల్సో బిల్డింగ్ అన్ ఎక్స్పీరియన్స్ అవుట్ ఆఫ్ ఇట్. సో అందుకని స్టార్ట్ ఫ్రమ్ 1st year itself. 1st year నుంచే మీరు ఇంటర్న్షిప్స్కి అప్లై చేసుకుంటే బై ద టైమ్ యూర్ ఇన్ 3rd year, 4th year యాక్చువల్ జాబ్ ఇంటర్వ్యూస్కి వస్తున్నప్పుడు 2 major things are going to happen. ఒకటి, బికాస్ యూ హెవ్ డన్ ఇంటర్న్షిప్స్ బిఫోర్, యూ నో హౌ టు అటెండ్ అన్ ఇంటర్వ్యూ, రైట్, యూ కెన్ ఈజీలీ ఏస్ ఇట్. Second thing is, you also have the required technical skill set to clear that interview as well. Third thing is, because you have working experience, you're a valuable profile for the company too. So just ఒక ఇంటర్న్షిప్కి ఆ డెసిషన్ తీసుకునే ఒక్క చిన్న ఇనిషియేటివ్ వల్ల the kind of compound effects it is going to have 4 years down the line, it is significant అనమాట. And a lot of students make this mistake. 4th yearకి వచ్చేసిన తర్వాత గ్రాడ్యుయేషన్ అయిపోతుంది, నాకు కాలేజ్లో ప్లేస్మెంట్స్ రావట్లేదు, నేను అప్లై చేసిన జాబ్స్ క్రాక్ చేయలేకపోతున్నాను, అందుకనే ఇంటర్న్షిప్కి వెళ్తున్నాను అనే రీజన్ కంటే, వైల్ యూ స్టిల్ ఇన్ కాలేజ్, వైల్ యూ స్టిల్ హ్యావ్ టైమ్, గో అప్లై ఫర్ ఇంటర్న్షిప్స్. ఎప్పుడు ఇన్స్టాగ్రామ్లో పోస్టులు చూడడమే, ఈ కంపెనీ ఇంతమందిని లే ఆఫ్ చేసింది, ఈ కంపెనీ ఇంతమందిని లే ఆఫ్ చేసిందని నేను అనుకున్నాను. అంతమందికి ఒకసారి జాబ్ ఎందుకు తీసేస్తుంది, వీళ్ళు ఏదో ర్యాండమ్ పోస్టులు వేస్తున్నారేమోనని. ఇప్పుడు మా ఫ్రెండ్స్ తిట్టుకుంటాను అనేది చెప్తున్నందుకు. నా ఫ్రెండ్స్ ఇద్దరికి రీసెంట్గా ఒక కంపెనీలో లే ఆఫ్ వచ్చిందని, మెయిల్ వచ్చిందని కాల్ చేసి చెప్పారు, అరే ఇలా జాబ్ పోయిందని. నేను షాక్. బట్ వాళ్ళు ముందు నుంచి చెప్తున్నారు, వాళ్ళు 2 years కంపెనీలో బెంచ్లో ఉన్నారు. బట్ వాళ్ళు చెప్తున్నారు, అరే తెలీదు ఈరోజు జాబ్ తీస్తాడో రేపు జాబ్ తీస్తాడో తెలీదు, బట్ పక్క ఒకరోజు జాబ్ అయితే తీసేస్తాడరా అని చెప్తున్నారు. బట్ అలాంటి టైంలో వాళ్ళు ఈ కంపెనీలో బెంచ్లో ఉన్నాను, నేను జాబ్ తీసేస్తారని తెలిసి, అంటే హోప్ ఉంటుంది కదా ప్రాజెక్ట్స్ వస్తాయేమో, జాబ్ చేయొచ్చేమో అని, అలా ఉంటే బెటరా, లేదా తీసేస్తారు కదని తెలిసే ముందే వేరే బయట ఎక్కడైనా ఆపర్చునిటీ సెర్చ్ చేసుకుంటే బెటరా? I think the answer is something that ఇప్పుడు నేను సేమ్ అదే క్వశ్చన్ అడిగినా కానీ you'll be able to say the same answer, right? It is obviously never safe to just sit down and wait. ఇప్పుడు ఎక్కడున్నా కానీ, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్, నాన్ వర్కింగ్, కంపెనీలో ఉన్నా బయట ఉన్నా కానీ, యువర్ గోల్ ఈజ్ నెవర్ టు స్టే స్టాగ్నెంట్. సో నాకు ఎప్పుడో జాబ్ తీసేస్తాడో తీయడో తెలియదు నాకు, సో అప్పటిదాకా ఏది ఉంటే నడిచిపోతుంది, బెంచ్ మీద కూర్చోబెట్టారు, ఒకటే పని చేస్తున్నాను. దిస్ సార్ట్ ఆఫ్ థింగ్ వాట్ హ్యాపెన్స్ ఇస్, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే యు ఆర్ ద వన్ హూ ఇస్ లూజింగ్ ఇట్. బికాస్ ఏ కంపెనీకైనా కానీ వెన్ దే హ్యావ్ టు లెట్ గో ఆఫ్ పీపుల్, దే విల్ పర్టికులర్లీ లుక్ అట్ హూ ఇస్ ఎసెన్షియల్, హూ ఇస్ నాట్ ఎసెన్షియల్, రైట్. లే ఆఫ్ అవుతుందంటే ఒక వెరీ ఎసెన్షియల్ ఎంప్లాయ్ ఎందుకు తీసేస్తారు? రెస్ట్ ఆఫ్ ద స్టాఫ్ ఈస్ గోయింగ్ టు బి ఎఫెక్టెడ్, రైట్. ఇన్ ద సేమ్ వే, వెన్ యూ ఆర్ ఆన్ బెంచ్ ఫర్ 2 years or 1 year, ఈవెన్ 1 month ఫర్ దట్ ఎగ్జాంపుల్, it is never better to sort of like, wait for the eventual outcome. మనకి చిన్న క్లూ అని అనిపించిందా that something might happen, or I'll tell you a case on the opposite end as well.
ఈవెన్ ఇఫ్ యూ ఫీల్ లైక్ యూ హ్యావ్ అ సెక్యూర్ జాబ్, మీకు 110% జాబ్ సెక్యూరిటీ ఉంది, నాకు జాబ్ తీసే ఆప్షన్ లేదు, స్టిల్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ టు జస్ట్ స్టే ఐడల్. The goal in this generation and at the pace which the market is moving outside, you have to be very, very quick in terms of improving yourself. If you're not improving yourself on a daily basis, you have a eventual risk of your losing your job. So that sort of continual development ఏదైతే ఉందో, that is 110% mandatory అనమాట అది. సో యూ షుడ్ నాట్ స్టార్ట్ థింకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నేను బెంచ్ మీద పడ్డప్పుడు ఈ ఆలోచన రావడం కంటే, ఐ వుడ్ సే వాట్ ఎవర్ యువర్ సర్కమ్స్టాన్సెస్ రైట్ నౌ, if you're a student who's looking for a job, if you're an employee who's looking for a hike, if you're somebody on bench who's looking for a project, don't wait for something. Keep working on yourself, keep building yourself up, so that eventually when the outcome arrives, it is not that appudu want to start chestunnamo or you have nowhere else to go. If you have prepared for this long enough, you have a very strong reason to have a career path after this. మన తెలుగు స్టేట్స్లో ఎక్కడికి వెళ్ళినా జాబ్ కావాలి, ఇంజనీరింగ్ తర్వాత జాబ్ చేసుకోవాలి, ఒక కోర్స్ నేర్చుకోవాలంటే అందరికీ గుర్తొచ్చేది హైదరాబాద్లో అమీర్పేట్. అమీర్పేట్కి వెళ్తే ఏదో ఒక దగ్గర కోర్స్ జాయిన్ అయితే ఒక 3 months 6 months కోర్స్ చేస్తే మనకు పక్క జాబ్ వచ్చేస్తుంది. ఈ మైండ్ సెట్లో పక్క ఫిక్స్ అయిపోతుంటారు. సో అండ్ అమీర్పేట్లో ఇన్ని కోర్సెస్ ఉంటాయి, అక్కడికి వెళ్తే జాబ్ వచ్చేస్తుంది పక్క. సో ఇట్ ఈస్ వెరీ సిమిలర్ టు కోచింగ్ సెంటర్ మెంటాలిటీ అంతే, రైట్? సో మనము ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత లేకపోతే 10th అయిపోయిన తర్వాత ఎట్లయితే కోచింగ్ సెంటర్స్ కోసం ఎత్తుకుంటామో, సేమ్ థింగ్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఇంకో కోచింగ్ సెంటర్ కోసం ఎత్తుకుంటాం. సబ్జెక్ట్ ఇస్ డిఫరెంట్ అంతే. సో బై నౌ బికాస్ యూర్ ఇన్ ఇంజనీరింగ్, మీకు ఐడియా వచ్చింది, ముందున్న కోచింగ్ సెంటర్స్ తీసుకుంటే మరి మంచి ప్లేస్మెంట్ వచ్చిందా, ఐట్లో సీట్ వచ్చిందా? నో, రైట్? ఇన్ ద సేమ్ వే ఇప్పుడు అమీర్పేట్ కూడా ఇట్స్ అ కోచింగ్ సెంటర్ ఏరియా లాంటిది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి చేసినంత మాత్రం మంచి ఎంఎస్ఎస్ జాబ్ వచ్చేస్తుంటే ఇట్స్ అబ్సల్యూట్లీ నాట్ ట్రూ అట్ ఆల్. సి, నాట్ టు టాక్ నెగటివ్లీ అబౌట్ ఇట్, బట్ ఫ్రమ్ స్టూడెంట్ స్టోరీస్ కానీ జనరల్ పర్సెప్షన్ కానీ, ఇప్పుడు ఎవరైనా కొంచెం డెప్త్గా అడిగామనుకోండి, డూ యూ రియలీ ఫీల్ అక్కడ ఉన్న కోచింగ్ సెంటర్స్ నుంచి మీకు వాల్యూ వస్తుందా అంటే, దే దెమ్సెల్ఫ్ విల్ సే నో. ఓకే, రైట్? పీపుల్ హ్యావ్ దట్ మైండ్ సెట్. ఇప్పుడు మనము ఈ డిస్కషన్ వస్తుంది అంటే వీ హ్యావ్ అ జనరల్ ఐడియాకి, ఓకే అమీర్పేట్లో ఇట్స్ అ మ్యాసివ్ ప్లేస్ వేర్ అ లాట్ ఆఫ్ కోచింగ్స్ హ్యాపెన్, బట్ ద క్వాలిటీ ఇస్ ప్రెటీ లెస్. దట్ ఈస్ అ జనరల్ ఐడియా. బట్ పీపుల్ స్టిల్ చూస్ దాట్ బికాస్ ఆఫ్ 2 reasons. ఒకటి, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. దే డోంట్ నో వేర్ ఎల్స్ ఐ కెన్ గెట్ అ ప్రోగ్రామ్ ఫర్. పీపుల్ హు ఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద సిటీ, లేకపోతే ఊరు నుంచి వచ్చి నేర్చుకునే వాళ్ళకి హైదరాబాద్ అంటే దట్ ఈస్ అ జనరల్ టర్మ్, దట్ ఈస్ దే ఆర్ అవేర్ ఆఫ్ ఇట్. They're not aware of other online quality platforms that are offering the similar quality education, right? So అందుకని lack of awareness వల్ల ఒకటి అటు వెళ్ళిపోవడం ఒకటి. Second thing is affordability as well. The problem with affordability is 2 ways. If something is very affordable, you cannot expect quality from it, right? మనకి ఇప్పుడు 100 rupees 200 rupees కి ఏమైనా షూస్ అమ్ముతున్నారు, నైకీ షూస్ అంటే, you have a instinct, okay 100 rupees కి నైకీ షూస్ వస్తున్నాయంటే ఎందుకు కొనుక్కుంటాను అని చెప్పేసి, రైట్? సంథింగ్ విచ్ ఇస్ highly priced, you have that assurance that okay quality వస్తుంది, నాకు పెట్టిన డబ్బులకి ఇట్స్ వర్త్ ఇట్ అని చెప్పేసి. సో అమీర్పేట్లో ఆర్ వాట్ ఎవర్ కోచింగ్ సెంటర్స్ దట్ స్టూడెంట్స్ ఆర్ ఫ్లాకింగ్ టువర్డ్స్, ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇస్ దట్ డిస్పారిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ నేను ఎంత పే చేస్తున్నాను, నాకు అంతే లెవెల్ ఆఫ్ క్వాలిటీ వస్తుంది నాకు. దే నాట్ రాంగ్ ఫర్ డూయింగ్ ఇట్ యాజ్ వెల్. మీకు అంత తక్కువ చార్జ్ చేస్తున్నప్పుడు దట్ ఈస్ దర్ ఇన్సెంటివ్ టు గివ్ యూ ద సేమ్ లెవెల్ ఆఫ్ కాంటెంట్ టు. సో అలాంటప్పుడు వాట్ హ్యాపెన్స్ ఇస్, స్టూడెంట్కి వేరే ఆప్షన్ తెలియక మళ్ళీ ఇట్స్ అ సేమ్ సైకిల్ దట్ దే ఆర్ ఫాలోయింగ్. ఇన్ని రోజులు 10th అలానే అయిపోయింది, ఇంటర్మీడియట్ అలానే అయిపోయింది, గేట్ కోచింగ్ అలానే అయిపోయింది, కాలేజ్ అలానే అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఇంకో కోచింగ్ సెంటర్ అంతే. సో ఇట్స్ దిస్ కంటిన్యూస్ లూప్ ఆఫ్ రన్నింగ్ బిహైండ్ కోచింగ్ సెంటర్స్ అండ్ నాట్ లుకింగ్. ఒక చిన్న మూమెంట్ పాజ్ తీసుకుని, ఇస్ ఇట్ రియలీ సంథింగ్ దట్ ఈస్ గోయింగ్ టు డెలివర్ క్వాలిటీ, నాకు ఇక్కడ వెళ్తే నిజంగా నేర్చుకుంటానా అనే ఒక క్వశ్చన్ మళ్ళీ మనం అడిగామంటే వీ హ్యావ్ దట్ ఆన్సర్ ఇన్బిల్ట్. సో ఐ థింక్ దట్ ఈస్ వన్ రీజన్ వై a lot of people keep flocking towards it, because lack of awareness. తెలియకనే చాలా మంది వెళ్తుంటారు, వెళ్ళి చేసిందో తెలుస్తుంది చాలా మందికి, అప్పుడు చెప్తుంటారు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అది అని, రైట్? సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే చాలా కోర్సెస్ లైక్ టెక్నికల్ కోర్సెస్ ని తెలుగులో అంటే రీజనల్ లాంగ్వేజ్ లో సెల్ చేస్తున్నారు. అంటే నీకు రీజనల్ లాంగ్వేజ్ లో టెక్నికల్ కోర్సెస్ నేర్పిస్తానంటారు, అది ఎంతవరకు కరెక్ట్? ఇట్స్ గుడ్ ఫర్ మార్కెటింగ్, రైట్? ఐ విల్ సే దట్ ఇట్స్ గుడ్ ఫర్ మార్కెటింగ్. నీకు ఒక మోస్ట్ డిఫికల్ట్ సబ్జెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ కోడింగ్ అంటే చాలా మందికి భయం ఉంటుంది, నీకు కోడింగ్ భయం నీకు, సో నేను తెలుగులో నేర్పిస్తాను నేర్చుకో అంటే యూ విల్ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ అండ్ ఇట్స్ గుడ్, సౌండ్స్ గుడ్ యాజ్ వెల్. But the problem is, whenever you're learning something, especially technical subjects in your own regional language, you're basically shooting yourself in the foot. You're damaging yourself. ఎందుకంటే నౌ యూ నేర్చుకుంటారు బాగానే ఉంది. ఇప్పుడు ఏ టెక్నికల్ సబ్జెక్ట్ అయినా కానీ ఒక్క రోజు 2 రోజులు చేసేది కాదు, ఇట్ టేక్ 2 to 3 months. ఒక 2 to 3 months ఒక సబ్జెక్ట్ మీరు రీజనల్లో నేర్చుకున్నారు అంటే, టుమారో ఆఫ్టర్ 3 months వెన్ యూ హ్యావ్ టు అటెండ్ అన్ ఇంటర్వ్యూ, అప్పుడు టక్కన ఇంగ్లీష్లో మాట్లాడంటే మాట్లాడగలుగుతారా? అదే కాన్సెప్ట్ ఇంగ్లీష్ చెప్పు అంటే చెప్పగలుగుతారా? మీకు అది
మెంటలీ యూ హ్యావ్ ఇట్ వైర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ తెలుగు, బట్ ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చెయ్యి అన్నప్పుడు యూ విల్ నాట్ బీ ఏబుల్ టు డూ దట్. అప్పటికి ఏమవుతుంది, బికాస్ ఒక 3 months మనం ఇట్లానే స్పెండ్ చేసిన తర్వాత నవ్ యూ డోంట్ హ్యావ్ టైమ్ టు స్పెండ్ అగైన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కమ్యూనికేషన్. నువ్వు కమ్యూనికేషన్ నేర్చుకోవాలి. సెకండ్ థింగ్, టెక్నికల్ కమ్యూనికేషన్ నేర్చుకోవాలి. ఇవే టెక్నికల్ కాన్సెప్ట్స్ నువ్వు తెలుగులో ఒకలా ఎక్స్ప్లెయిన్ చేస్తావు, ఇంగ్లీష్లో ఒకలా ఎక్స్ప్లెయిన్ చేస్తావు, రైట్? సో హౌ డూ యూ డూ దట్? సో ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ ఇన్ ద ఇంటర్వ్యూస్ యాజ్ వెల్. వెన్ పీపుల్ టాక్, కమ్యూనికేషన్ లేదు, ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నారు అన్నప్పుడు వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? ఒక ఎంఎన్సీలో జాయిన్ అయిన తర్వాత క్లయింట్తో మాట్లాడాలి అంటే తెలుగు క్లయింట్ నేర్చుకోడు కదా తెలుగు. నువ్వు క్లయింట్లో సరే నేను తెలుగులో కోర్స్ నేర్చుకోలేవు కదా, నేను తెలుగులో మాట్లాడతాను చెప్పేసి క్లయింట్ విల్ నాట్ బీ లైక్ దట్. హీ విల్ టాక్ ఇన్ ఇంగ్లీష్. It's a very popular language that is used to communicate across the globe. So whatever you learn, you might as well learn it in English. స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది ఉంటుంది, 110% ఇబ్బంది ఉంటుంది. ఏ కొత్త స్కిల్ నేర్చుకోవడం ఇబ్బంది ఉంటుంది. బట్ ఆ స్ట్రగుల్ మనం ఫేస్ చేయడానికి అవాయిడ్ చేస్తున్నాము అంటే దాట్ స్ట్రగుల్ యూ జస్ట్ పోస్ట్పోనింగ్ ఇట్. యూర్ నాట్ అవాయిడింగ్ ఇట్, యూర్ జస్ట్ పోస్ట్పోనింగ్ ఇట్. సో ఐ వుడ్ నాట్ రికమెండ్ వెరీ మచ్. రాదర్ కొంచెం డిఫికల్ట్ అనిపించినా కానీ pick something that is approachable, pick something that is in English, pick something that you're confident that na course అయిపోయిన తర్వాత it is going to help me. That mindset would really help students అనిపిస్తుంది అన్నమాట. కోర్స్ అయిపోయాక జాబ్ అంటే ప్లేస్మెంట్. సో ప్లేస్మెంట్ విషయంకి వచ్చేసరికి మనం చాలా బ్యానర్స్ చూస్తాం, లైక్ చాలా కోచింగ్ సెంటర్స్ కానీ వీళ్ళు ప్రామిస్ చేస్తుంటారు ఏమని 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అని, బట్ ప్లేస్మెంట్ అష్యూరెన్స్ అని ఎవరు అనరు. బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి దీని డిఫరెన్స్ తెలియదు, ప్లేస్మెంట్ అష్యూరెన్స్కి ప్లేస్మెంట్ అసిస్టెన్స్కి. సో అసలు డిఫరెన్స్ ఏంటి రెండింటికి? ఓకే, సో దీని గురించి ఐ విల్ టాక్ అబౌట్ 2 different things. ఒకటి అసిస్టెన్స్కి అష్యూరెన్స్కి. ద బేసిక్ డెఫినేషన్ ఇస్ అసిస్టెన్స్ అంటే చూపిస్తాను అని, అష్యూరెన్స్ అంటే గ్యారంటీ ఇస్తాను అని చెప్పేసి. బట్ ఇన్ రియాలిటీ ఐ వుడ్ సే నన్ ఆఫ్ ఇట్ మ్యాటర్స్. ఓకే, ఇప్పుడు సేమ్ థింగ్ కాలేజ్లో ఇప్పుడు మీకు 110% ప్లేస్మెంట్స్ అంటారు. మీకు కాలేజ్ ఎంటర్ కాగానే పెద్ద బోర్డు కనిపిస్తుంది. డే ఎండ్కి ఏమైంది 4th yearకి? ఇర్రెస్పెక్టివ్, ఇట్ ఇస్ కంప్లీట్లీ కమ్స్ బ్యాక్ టు యూ యాజ్ వెల్. బట్ స్టిల్ కాలేజ్ వాళ్ళు మీకు ఒక జాబ్ తీసుకొచ్చి మీ ముందు పెట్టినా కూడా ఇఫ్ యూర్ అనేబుల్ టు పర్ఫార్మ్ ఇన్ దట్ జాబ్, ఆ గ్యారంటీ ఇస్తే ఏంటి, అసిస్టెన్స్ ఇస్తే ఏంటి? ఓకే, సో ఇట్ డజంట్ మ్యాటర్ అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఆన్లైన్ కోర్స్ లోపల వాట్ ఎవర్ కంపెనీస్ ఆఫరింగ్ వాట్ ఎవర్ అసిస్టెన్స్ ఇస్తారో, అష్యూరెన్స్ ఇస్తున్నారో, గ్యారంటీ ఇస్తున్నారా, దట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్. యూ ఫోకస్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ కాంటెంట్. టీచింగ్ ఎలా ఉంది, వీళ్ళు చెప్పే కాన్సెప్ట్స్ నాకు అర్థమవుతున్నాయా? మనం ఇన్ని రోజులు కూడా మన లైఫ్ అంతా కూడా బీటెక్ జాయిన్ అయింది అందుకే, నాకు జాబ్ ఇస్తారు అనే జాయిన్ అయ్యాం మనము. డోంట్ ఫాల్ ఇన్ టు ద సేమ్ ట్రాప్ అగైన్. యువర్ ఫోకస్ జాబ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అ బై ప్రోడక్ట్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్. గాట్ ఇట్? సో మీరు మంచిగా నేర్చుకుని మంచి స్కిల్స్ బిల్డ్ చేసుకుంటే జాబ్ ఆటోమేటిక్ వస్తుంది. నేను జాబ్ కోసం జాయిన్ అయ్యాను అంటే దిస్ ఎంటైర్ జర్నీ ఈజ్ మిస్సింగ్. ఓకే, సో అసిస్టెన్స్, అష్యూరెన్స్, గ్యారంటీ, దట్ ఈస్ నాట్ ద పాయింట్ దట్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్. వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ దే ఆర్ డెలివరింగ్. వాళ్ళు చెప్పినప్పుడు నాకు క్లాస్ అర్థమవుతున్నాయి, నేను కాన్సెప్ట్స్ నేర్చుకోగలుగుతున్నాను. టుమారో అ మంత్ లేటర్ ఇప్పటికీ నాకు నెక్స్ట్ మంత్కి సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఉంది. నేను హ్యావ్ చేంజ్డ్, I have built a strong technical skill set. That is going to give you a lot more confidence. Tomorrow end of the day మీకు ఒక ఆపర్చునిటీ వచ్చినా, అదే ఇన్స్టిట్యూట్ ఒక ఆపర్చునిటీ తీసుకొచ్చినా కానీ ఇట్ ఈస్ యూ హూ హ్యాస్ టు క్రాక్ ద జాబ్, రైట్? సో హ్యావింగ్ దాట్ ఇన్బిల్ట్ జీల్ అండ్ పుష్, దట్ స్కిల్స్ నేర్చుకోవాలి, నేను బిల్డ్ చేసుకోవాలి, నా ప్రొఫైల్ స్ట్రాంగ్ చేసుకోవాలి is vastly more important than focusing on this terminology అనిపిస్తుంది అనమాట నాకు. సో ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు కూడా నేను చెప్పే పాయింట్స్ అని కూడా ప్రైమర్లీ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ ఇంటర్వ్యూయర్. బట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఐ వాజ్ అ స్టూడెంట్ జస్ట్ లైక్ యూ. నేను కాలేజ్ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఐ హ్యాడ్ ద జీరో క్లారిటీ. ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్కి అయితే క్లారిటీ లేదు. ఐ స్ట్రగుల్ విత్ ద సేమ్ ఇండెసిషన్ యాజ్ వెల్. ఇలా అసలు బయట జాబ్ మార్కెట్ ఎలా ఉంది, అసలు ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి, అసలు అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి అసలు డిఫరెన్స్ ఏంటి, ఎందుకు ఇన్ని రోల్స్ ఉన్నాయి, నేను ఏది నేర్చుకోవాలి, ఐటీ అంటే జస్ట్ ఒక ఐటీ జాబ్ కాదా, దాంట్లో ఇన్ని డిఫరెంట్ రోల్స్ ఉంటాయా, నన్ ఆఫ్ ఇట్ నాకు కూడా అసలు ఐడియా లేదు నాకు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నంతా కూడా యాజ్ అ రిక్రూటర్గా ద ఎక్స్పీరియన్సెస్ దట్ ఐమ్ ఫేసింగ్. సో వాట్ ఐ వాంట్ టు నేను చెప్పాల్సింది కూడా ఏమనుకుంటానంటే, దిస్ ఇస్ నాట్ మీ కంప్లైనింగ్ అబౌట్ స్టూడెంట్స్, దిస్ ఇస్ మీ ఎక్స్ప్రెసింగ్ దట్ అరే యాజ్ స్టూడెంట్స్గా మనం ఇది మిస్ అయ్యాం మనము. ఇప్పుడు రిక్రూటర్స్, నేను కాలేజ్ ఉన్నప్పుడు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కానీ ఒక జాబ్కి అప్లై చేసినప్పుడు కానీ ఐ డిడ్ నాట్ నో వాట్ రిక్రూటర్స్ వర్ థింకింగ్. వాళ్ళు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు నా ప్రొఫైల్ని, ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు, రైట్? సేమ్ నాకు కూడా ఎన్నో కంపెనీస్కి అప్లికేషన్స్ పెట్టిన తర్వాత ఐ డి నాట్ గెట్ కాల్ బ్యాక్స్ యాజ్ వెల్. సో అలాంటి టైంలో వాట్ వాజ్ ఐ డూయింగ్ రాంగ్? ఇచ్చిన యాప్ట్యూడ్ టెస్ట్ పోతే మాత్రం నాకు ఎందుకు జాబ్ రావట్లేదు? ఐ డి నాట్ హ్యావ్ దిస్ క్లారిటీ అట్ ఆల్.
Okay. My intention of expressing this is because I want the students to understand what is happening in the market. True. From the company's perspective నుంచి వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో తెలిస్తే స్టూడెంట్స్ ఇట్ ఈజీ అవుతుంది. కొంచెం కేర్ఫుల్గా ఉంటారు కూడా. కేర్ఫుల్గా ఉంటారు. దే విల్ బి బెటర్ ప్రిపేర్డ్. బికాస్ టుమారో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వన్ థింగ్ వాట్ ఐ రియలీ వాంట్ టు కన్వే ఇస్ యాజ్ స్టూడెంట్స్గా మనకి ఎంత డెస్పరేట్గా జాబ్ కావాలో కంపెనీస్ నీడ్ క్యాండిడేట్స్ ద సేమ్ విత్ సేమ్ అమౌంట్ ఆఫ్ డెస్పరేషన్. See, there is a very fun fact that not a lot of students know. ఒక కంపెనీ ఒక క్యాండిడేట్ హైర్ చేసుకోవాలి అంటే దే స్పెండ్ 1.5 lakhs to 2 lakhs for each hire. This hiring goes in terms of employee salaries అయినా కానీ, జాబ్ పోస్ట్ అయినా కానీ, ఇంటర్వ్యూస్ కైనా కానీ, all the time and money spent accumulates to 1.5 lakhs to 2 lakhs. మీకు 25,000 జీతం ఇచ్చినా 30,000 జీతం ఇచ్చినా కానీ ఆ జీతం ఇవ్వడానికి ద కంపెనీ హ్యాస్ టు స్పెండ్ 1.5 lakhs to 2 lakhs. అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ మచ్ ఎఫర్ట్స్ ద కంపెనీ ఈస్ పుట్టింగ్ ఇన్ టు హైర్ యూ. ఇన్ ద సేమ్ వే ఆ ఎఫర్ట్స్ ఎందుకు అలా పెడుతున్నారు, ఎందుకు ఇన్ని డిఫరెంట్ రౌండ్స్ పెడుతున్నారు, ఎందుకు యాప్ట్యూడ్లోనే చూసుకుంటున్నారు, టెక్నికల్గా ఎందుకు ఇలా స్పెసిఫై చేసుకుంటున్నారు, ఆల్ ఆఫ్ దీస్ ఆర్ క్వశ్చన్స్ దట్ ఐ హ్యాడ్ వెన్ ఐ వాజ్ అ స్టూడెంట్. బట్ ఇది నాకు ఎవరు చెప్పలేదు. నాకు ఐ స్ట్రగుల్ టు ఫైండ్ అడ్వైజ్ ఆన్లైన్ యాజ్ వెల్. దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ హ్యాడ్ టు లెర్న్ ద హార్డ్ వే. స్టూడెంట్గా ఉండి తెలియకుండా ఎన్నో జాబ్ ఇంటర్వ్యూస్ ఫెయిల్ అయ్యి తర్వాత ఒకటి రెండు జాబ్ వచ్చిన తర్వాత లేటర్ వన్స్ ఐ స్టార్టెడ్ సైనోహబ్, తర్వాత వన్స్ ఐ స్టెప్డ్ ఇన్ టు ద షూస్ ఆఫ్ ఎ రిక్రూటర్, నౌ ఐ అండర్స్టాండ్. ఇట్ ఇస్ నాట్ దట్ స్టూడెంట్స్ కావాల్సుకుని ప్రిపేర్ అవ్వరు లేకపోతే అలాగా, దే ల్యాక్ అవేర్నెస్. చెప్పేవాళ్ళు లేరు వాళ్ళకి, అండ్ దే వర్ నాట్ దేర్ ఫర్ మీ యాజ్ వెల్. సో ఐ డోంట్ వాంట్ ద సేమ్ మిస్టేక్ టు హ్యాపెన్ విత్ స్టూడెంట్స్ అగైన్. That's a primary sole reason. The motto why we started Cynohub is because students need to know. Students ki eppudaina gaani, especially Btech is one of the segments where there is least support. Ippudu Indian education system చూసుకుంటే మనము it is divided into 3 different parts. Your schooling, your undergraduation, your post graduation, right? Your schooling దగ్గర you have phenomenal resources. మీకు ట్యూషన్ టీచర్స్ అవైలబుల్ ఉంటారు, మీకు ఆన్లైన్ కంపెనీస్ అవైలబుల్ ఉన్నాయి, మీకు ఒక స్కూల్కి వెళ్ళకపో వాట్ ఎవర్ ద సర్కమ్స్టాన్సెస్ యూ విల్ బీ ఏబుల్ టు క్వాలిఫై యువర్ ఎగ్జామ్స్. నేర్చుకుని బయటకు వస్తారు మీరు. లుక్ ఎట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. నాకు ఒక ఐటీ స్కిల్ రావాలి, ఒక జావా కోర్స్ నేర్చుకోవాలి అంటే హౌ మెనీ ఇన్స్టిట్యూట్స్ ఆర్ దేర్, హౌ మెనీ కోర్సెస్ ఆర్ దేర్ దట్ ఈస్ విల్లింగ్ టు సపోర్ట్ యూ. బట్ యాజ్ అ బీటెక్ స్టూడెంట్గా నేను కాలేజ్లో ఉండి నేను ఏం నేర్చుకోవాలో తెలియదు నాకు, ఆర్ ఎక్కడ నేర్చుకోవాలో తెలియదు అన్నప్పుడు దెర్ ఇస్ నథింగ్ టు సపోర్ట్ యూ. And the segment has been this way for the last 15-20 years. I don't know how many years it was the same thing. చూస్తూ ఒక 10 years span లో కూడా ఒక ప్రాబ్లమ్ సాల్వ్ కావట్లేదు అన్నప్పుడు that is the initiative that me and Dheeraj took. That is the reason why we took up Cynohub. Cynohub basically means it's a central hub. Cyno అంటే central is hub. So we wanted to be a central hub for engineering students. మీరు కాలేజ్కి వచ్చారా, ఇష్టంతో వచ్చారా, ఇష్టం లేకుండా వచ్చారా ఇంజనీరింగ్కి, బట్ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్, ఇఫ్ యూ రియలీ హ్యావ్ దట్ ఇంట్రెస్ట్ టు లెర్న్, వీ విల్ బి దేర్ టు సపోర్ట్ యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ థింగ్స్ ప్రాక్టికలీ. సి మా గోల్ అంతా కూడా ఏంటంటే ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఇఫ్ యూ నో వాట్ యూర్ రైటింగ్ యూ విల్ రైట్ ఇట్ వెల్. మీరు రాసేది మీకు క్లారిటీ ఉందంటే కరెక్ట్ ఇన్స్ట్రక్టర్కి కూడా తెలిసిపోతుంది రాసిన కరెక్ట్ అని చెప్పేసి, హీల్ గివ్ యూ ద మార్క్స్. సో ఇట్ ఈస్ ద సైకిల్ ఆఫ్ హ్యావింగ్ క్లారిటీ అక్రాస్ సెగ్మెంట్స్ దట్ ఈస్ మిస్సింగ్ ఇన్ కాలేజెస్. సో స్టూడెంట్కి నేర్చుకుంటున్నప్పుడు ఇది నేను ఎందుకు నేర్చుకుంటున్నాను, బయట ఎక్కడ యూజ్ అవుతుంది నాకు తెలీదు, సో నేను ఎన్రోల్ చేసిందే చేస్తాను, అదే బట్టి కొట్టుకుని రాసేస్తాను నేను. దానివల్ల ఏమవుతుందంటే ద సేమ్ సైకిల్ హ్యాస్ బిన్ రిపీటింగ్ ఫర్ వెరీ వెరీ లాంగ్. The quality of education which is there in the colleges, they're unable to deliver it properly, students are unable to receive it properly. Quality of graduates which are coming out, once again they're struggling. 4 years ఒక స్టూడెంట్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 1.5 year కోర్స్ చేయాలి అంటే ఆ టైమ్, మనీ, ఎఫర్ట్ ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో యాజ్ అన్ ఇంజనీర్ ఐ కెన్ అండర్స్టాండ్. బట్ దట్ ఈస్ సంథింగ్ వీఆర్ ట్రైయింగ్ టు అవాయిడ్. నువ్వు 4 years గ్రాడ్యుయేషన్ అయిపోయిందా, నువ్వు బయటకు వస్తున్నావు అంటే యూఆర్ కమింగ్ అవుట్ యాజ్ అ గ్రాడ్యుయేట్. It self means you're done with your graduation. Graduate, right? So we want to make sure that you have that essence of a graduate. So college lo unnappude whatever support is there, we want to provide it to you while you're still in college. Ayipoyin tarvata once you have damaged it, that is not where we want to come in and then tell you that do this, do that. Precaution is better than cure. Absolutely. So ఇప్పుడు మనం Cynohub కోసం మాట్లాడదాం. సో Cynohub is your startup. సో ఎలా స్టార్ట్ చేశారు, వాట్ ట్రిగర్డ్ యూ టు స్టార్ట్? ఇప్పుడు మీరు చెప్పారు లైక్ దీస్ ఆర్ ద థింగ్స్, ఇంకొంచెం డీటెయిల్డ్ గా ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేశారు, అండ్ మీ కో-ఫౌండర్ని ఎలా కలిసారు, ఏంటి అంత కొంచెం డీటెయిల్ గా మాట్లాడు. Got it. నేను మా co-founder Dheeraj, we started this I think 4 to 5 years back అవుతుంది approximately. But the concept of Cynohub was there way back. So 2013లో once we started engineering, we were also very fresh engineering kids. First year జాయిన్ అయ్యాము, we were also very clueless. క్లాస్లో కూర్చోడం, క్లాసెస్ వింటాం, నడిచిపోతుంది. So there was a small tradition every month అట్లా
క్లాసెస్ అయిపోగానే యూనిట్ టెస్ట్ల ముందు లేకపోతే ఎగ్జామ్స్ ముందు మా ఫ్యాకల్టీ వాళ్ళు నోట్స్ షేర్ చేసేవాళ్ళు అనమాట. నోట్స్, క్వశ్చన్ పేపర్స్ ఇచ్చి చదువుకోండి అని చెప్పేవాళ్ళు, రైట్? సో ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో దెర్ వాజ్ అ డిఫికల్టీ ఇన్ టర్మ్స్ ఆఫ్ షేరింగ్ దీస్ డాక్యుమెంట్స్. ఆ టైంలో 2013 లోపల ద వన్ వే ఆఫ్ షేరింగ్ దీస్ డాక్యుమెంట్స్ వాజ్ త్రూ ఈమెయిల్. సో క్లాస్ మొత్తానికి ఒక ఈమెయిల్ అడ్రస్ ఉండేది. ఆ ఈమెయిల్ కి ఫ్యాకల్టీ పంపించేవాళ్ళు. స్టూడెంట్స్ అందరూ ఆ ఈమెయిల్ లాగిన్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోవాలి. సో స్టూడెంట్స్ బీయింగ్ స్టూడెంట్స్ కొంతమంది ఏం చేసేవాళ్ళంటే ఆ ఈమెయిల్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దే యూస్ టు డిలీట్ ద నోట్స్ సో దట్ ఓన్లీ వాళ్ళకే వస్తుంది, ఇంకెవరు నేర్చుకోవద్దు అని చెప్పేసి. సో దే వర్ థింకింగ్ హౌ డు వి చేంజ్ ఇట్. ప్రతి ఒక్క స్టూడెంట్ సీసీ పెట్టి పంపారంటే ఇట్స్ డిఫికల్ట్. సో మీ అండ్ ధీరజ్ వర్ ఎక్స్ప్లోరింగ్ కపుల్ ఆఫ్ థింగ్స్ ఎర్లియర్. సో బ్లాగ్ స్పాట్ ఆ టైంలో బాగా పాపులర్ ఉండేవన్నమాట. సో వీ సెటప్ అ బ్లాగ్ ఆన్ అవర్ ఓన్. సొంత బ్లాగ్ క్రియేట్ చేసి సబ్జెక్ట్ బై సబ్జెక్ట్ యూనిట్ 1 నుంచి యూనిట్ 5 వరకు నోట్స్, క్వశ్చన్ పేపర్స్ మా ఫ్యాకల్టీ ఏమి ఇచ్చేవాళ్ళో అది అప్లోడ్ చేసేవాళ్ళం అక్కడ. ఇది మా క్లాస్ రూమ్ కి షేర్ చేసేవాళ్ళం. ఐ థింక్ సైట్ ఇస్ స్టిల్ యాక్టివ్ అనుకుంటా, ఐఎమ్ నాట్ షూర్. సో .blogspot.in ఉంటుంది అనమాట. సో అది మా క్లాస్ రూమ్ అందరికి ఇచ్చేసాము. సో నోట్స్ వచ్చేవి, ఇలా అప్లోడ్ చేసేవాళ్ళం, మా క్లాస్ లో డౌన్లోడ్ చేసుకునేవాళ్ళం. అందరికి యాక్సెస్ ఉండేది. నోబడీ వాస్ ఏబుల్ టు డిలీటెడ్. సో దట్ ఈస్ ద ఇనిషియల్ కోర్ కాన్సెప్ట్ ఆఫ్ Cynohub. సో అక్కడి నుంచి ఏమైంది, సో ఫస్ట్ ఇయర్ అయిపోయింది, స్టూడెంట్స్ కి చాలా మందికి నచ్చింది, వాళ్ళు షేర్ చేసుకున్నారు, కాలేజ్ మధ్యలో షేర్ చేసుకున్నారు, రిక్వెస్ట్ రావడం స్టార్ట్ అయినాయి. బట్ ఎగ్జామ్స్ పడి, ల్యాబ్లో పడి, మా కాలేజ్ రొటీన్లో పడి వీ ఫర్గాట్ ఇట్. థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ కి యాజ్ ఇంజనీరింగ్ వెంట్ త్రూ. సో ఈ ప్రాబ్లమ్ మీరు ఫస్ట్ ఇయర్ లో ఐడెంటిఫై చేసి ఫస్ట్ ఇయర్ లో స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఇయర్ ఇట్ వాస్ దేర్. అప్పుడు Cynohub అనే పేరు అట్లా ఏం లేకపోయినా కానీ దేర్ వాస్ జస్ట్ ప్లెయిన్ వెబ్సైట్ అంతే. దట్ వాస్ నాట్ ఈవెన్ హెల్పింగ్, దట్ వాస్ a way of solving our problem. ఎలా షేర్ చేయాలి అంటే this is one way that we can share అని చెప్పేసి we did that. It clicked initially, but we did not know how to proceed, take it further. థర్డ్ ఇయర్ అయింది, ఫోర్త్ ఇయర్ అయిన తర్వాత we kept coming back to the same problem. So what happened is, నేను ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పుడు there was a super seniors, మాకు తెలిసిన వాళ్ళే ఉండేవాళ్ళు అనమాట. సో we used to sit down, talk to them, ఎలా ఉంటుందన్న ఇంజనీరింగ్ అంటే, ఏం నేర్చుకోవాల్సి ఉంటుంది, ఏం నేర్చుకోవద్దు, what is something that I have to do, గైడెన్స్ కోసం ఏదో మాట్లాడేటోను. So they used to tell me some problems that we were going to face, which I eventually faced. But right as we were graduating, మేము ఫోర్త్ ఇయర్కి వచ్చి మేము ప్లేస్మెంట్స్కి వెళ్తున్న టైం లోపల అప్పుడు జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఫేసింగ్ ద సేమ్ ఎగ్జాక్ట్ ప్రాబ్లమ్స్. నేను మా సూపర్ సీనియర్స్ దగ్గర విన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో యాజ్ అ సూపర్ సీనియర్ ఐఎమ్ సీయింగ్ సేమ్ ప్రాబ్లమ్స్. అంటే ఒక 10 years గ్యాప్ లోపల నథింగ్ హ్యాస్ చేంజ్డ్. కాలేజ్ అలానే ఉంది, ప్రాబ్లమ్స్ అలానే ఉన్నాయి, పిల్లలు అట్లే వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఒక ప్రాసెస్ చేంజ్ కాలేదు, ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చేంజ్ కాలేదు, రీసోర్సెస్ చేంజ్ కాలేదు, యాక్సెసిబిలిటీ కూడా చేంజ్ కాలేదు. అండ్ బై ద టైమ్ వీ వర్ గ్రాడ్యుయేటింగ్, వాట్సాప్, ఇంటర్నెట్ వాస్ బీయింగ్ వైడ్లీ అవైలబుల్ యాజ్ వెల్. So even though the technology was advancing very rapidly, this was just one segment, one gray area, which was not moving forward at all. Immediately we knew that we had to do something about it. ఇప్పుడు ఈ స్టూడెంట్స్ ఇలానే ఉన్నారు అంటే వాట్ ఈస్ ద గ్యారంటీ దట్ ఇంకో 4-5 years ఆగి సంథింగ్ ఇస్ గోయింగ్ టు చేంజ్? మేము ఉన్నప్పుడు 10 years ఎక్కడ చేంజ్ కాలేదు. నౌ వీ కెనాట్ లీవ్ ఇట్ లైక్ దిస్. సో వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్ ఇన్ అవర్ ఫోర్త్ ఇయర్. గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత యాజ్ థింగ్స్ టుక్ ఆన్, ధీరజ్ టుక్ అప్ హిస్ మాస్టర్స్, ఐ టుక్ అప్ అ జాబ్. ఇలా చేస్తూ కూడా వీ కెప్ట్ కమింగ్ బ్యాక్ టు ద సేమ్ ప్రాబ్లమ్ అనమాట. స్టూడెంట్స్తో మాట్లాడుతూ, లేకపోతే ఎవరైనా రిలేటివ్స్ వాళ్ళు ఉంటారు కదా, మా అబ్బాయి జాయిన్ అవుదాం అనుకుంటున్నాడు, ఏం చేస్తే బెటర్ అని చెప్పేసి. సో వెన్ ఎవర్ ఐ కెప్ట్ టాకింగ్, వీ కెప్ట్ కమింగ్ బ్యాక్ టు ద సేమ్ ప్రాబ్లమ్. సో వన్ ఫైన్ డే మీ అండ్ ధీరజ్ టుక్ దట్ డెసిషన్ దట్ దిస్ ఇస్ వన్ ఏరియా, ఇది సాల్వ్ చేయాల్సిందే. సాల్వ్ చేయడానికి వేరే రీసోర్సెస్ లేవు. బీటెక్ స్టూడెంట్స్కి ఇప్పుడు రీసోర్స్ వచ్చే ఆప్షన్ కనపడట్లేదు. మైట్ యాజ్ వెల్, బికాస్ ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి. ఎగ్జామ్ టైం లోపల నేర్చుకోలేకపోవడము, ఎక్కడ నేర్చుకోవాలి తెలియకపోవడము, ఎవరిని అడగాలి తెలియదు, ఫ్రెండ్స్ని బతిమాలుకోవాలి, ఫ్యాకల్టీని బతిమాలుకోవాలి, అంతా చేసినానే ఎగ్జామ్లు బ్యాక్లాగ్ పడతాయి. సో ఆ పెయిన్ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి వీ టుక్ అప్ ద ఇనిషియేటివ్, వీ స్టార్టెడ్ Cynohub. Cynohub స్టార్ట్ చేసిన తర్వాత ఐ థింక్ విత్ ఇన్ ద ఫస్ట్ వీక్ ఆర్ సో వీ హ్యాడ్ అరౌండ్ 27,000 hits on the website. It went like crazy. Okay. Immediate గా students were sharing it across. ఇంత ట్రాఫిక్ ఎలా వచ్చింది అప్పట్లో? So we did some couple of things. ఒకటి ఏంటంటే ఆర్గానిక్ గా వర్డ్ ఆఫ్ మౌత్, స్టూడెంట్స్ షేర్ ఇట్ అమంగ్ themselves. ఫ్రెండ్స్ అలా షేర్ చేసుకుంటే వెళ్ళిపోయారు. సెకండ్ థింగ్ వాట్ వీ యూస్ టు డూ ఇస్, స్టార్టింగ్ డేస్ చేసేవాళ్ళం అనమాట. సో మీ అండ్ ధీరజ్ వీ యూస్ టు డ్రెస్అప్ లైక్ స్టూడెంట్స్. అంటే హుడీ వేసుకుని, ఒక కాలేజ్ బ్యాగ్ వేసుకుని, ఇట్లా బ్యాగ్ లో ఇన్ని జిరాక్స్ పేపర్ పెట్టుకుంటారు అనమాట. ఆ జిరాక్స్ పేపర్స్ ఏంటంటే ఒక్కొక్క పేపర్ లో సర్వే ఉంటుంది. మీకు మోస్ట్ డిఫికల్ట్ సబ్జెక్ట్ ఏంటి,
ఇంజనీరింగ్లో మీకు కాలేజ్లో మీకు ల్యాక్ అవుతుంది ఏంటి, ఎక్కడ సపోర్ట్ కావాలి, సో ఇలా ఒక 15 క్వశ్చన్ సర్వే ఉంటుంది అనమాట. వీ యూస్ టు టేక్ అవర్ బ్యాగ్స్, దాంట్లో జిరాక్స్ ఉంటాయి, వీ యూస్ టు గో టు కాలేజెస్, ర్యాండమ్ కాలేజెస్ వెళ్ళిపోయేవాళ్ళు. సో గ్రౌండ్స్కి వెళ్ళిపోయిన తర్వాత కాలేజ్ వదిలేసిన స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు దర్ బస్సెస్, రైట్? సో బస్సెస్ మధ్యలో నించుని స్టూడెంట్స్తో మాట్లాడి ఇంటర్వ్యూస్ తీసుకుని అని నోట్ చేసుకోవాలన్నమాట. అలా వీ టుక్ హండ్రెడ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్, మోర్ దెన్ 500,000 స్టూడెంట్స్తో మాట్లాడిన తర్వాత ఒక డేటా మొత్తం కంపైల్ చేస్తే వీ అండర్స్టూడ్ దట్ దీస్ ఆర్ ఫ్యూ ప్రాబ్లమ్స్ ఇన్ ఇంజనీరింగ్ దట్ వీ హ్యావ్ టు సాల్వ్. Then we started building out a platform for it. App launch చేసాము, and very very fortunately now we have more than 3.5 lakh students all across India. Oh, nice. Engineers. And one of the very very strong engineering platforms like that. So in app తయారు చేస్తున్నప్పుడు కానీ Cynohub తయారు చేస్తున్నప్పుడు అన్నా కానీ our goal was very very simple. ఇప్పుడు ఏదైతే ప్లాట్ఫామ్ తయారు చేస్తున్నామో, ఇఫ్ we had the same platform when we were in our college days, నేను as a student గా ఈ ప్లాట్ఫామ్ వాడనా, because as students we know the pain point. So every single time we were developing the platform, we kept coming back to the same realization. అరే ఈ ప్లాట్ఫామ్ నా కాలేజ్ ఉండుంటే నాకు ఆ బ్యాక్లాగ్ పడకపోయేది కదా, నా ఎగ్జామ్ క్లియర్ అయిపోయేది కదా. సో we were very very happy to receive the same feedback from students as well. ఒకసారి యాక్చువల్గా there is one very specific story that I want to tell you. కోవిడ్ టైం లోపల when colleges were shut down, a lot of colleges were struggling with having online classes. ఎందుకంటే టీచర్స్కి కొత్తనే, మేనేజ్మెంట్ కొత్తనే, they did not know how to conduct online classes. So అలాంటి టైం లోపల our platform was there for a lot of students. There is this one particular college, I would name the college, it's way back in Kodada. దాంట్లో వాళ్ళు ఏం చేశారంటే కోవిడ్ టైం లోపల because their classes were shut down, they used the platform for students. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత the number of students who gave us a call, వాళ్ళ ఫ్యాకల్టీ, HODs, they gave us a call, they told us that college COVID time లోపల we did not have any other option, but because of your platform we were able to deliver education to students. They were able to clear their exams. That sort of impact అనేది we felt very very happy. As students గా మాకు ఆ సపోర్ట్ దొరకలేకపోయినా కానీ now we are able to provide that support to students. So that is the primary reason that students కి రీసోర్సెస్ ఉండాలి, they have to be supported అనేది. సో ఇప్పుడు రిసోర్సెస్ అంటే ఏ టైప్లో ఉంటాయి? వీడియో కాంటెంట్ వచ్చిందా ఇప్పుడు, ఇంకా బ్లాగ్స్ టైప్ అలాగా రిసోర్సెస్ అలా ఇస్తున్నారా? సో it varies in terms of university to university, but basic research ఏముంటాయంటే స్టూడెంట్కి ఏవైతే కావాల్సిన అవన్నీ ఉంటాయి అనమాట. నోట్సెస్ అన్నీ ఉంటాయి, నోట్స్ ఉంటాయి, క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి, వీడియో లెక్చర్స్ ఉంటాయి, లెక్చర్ వీడియోస్ కూడా ఉంటాయి అనమాట. లెక్చర్ వీడియోస్ కూడా వి టుక్ వెరీ వెరీ గుడ్ కేర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ దోస్ కాంటెంట్. లెక్చర్ వీడియోస్ అంటే ఒక 3.5 hours 2.5 hours అలా క్రియేట్ చేస్తే మేమే నిద్రపోతాము. సో స్టూడెంట్ నిద్రపోవడం అని చెప్పేసి 10 minutes సెగ్మెంట్స్ కి డివైడ్ చేసి టాపిక్ వైజ్ సింపుల్ గా మీకు ఆ టాపిక్ ఉందా, వచ్చి 10 minutes నేర్చుకో, నెక్స్ట్ వీడియో దాని మీద ఎగ్జాంపుల్స్ ఉంటుంది. సో యూ బిల్డ్ ఇట్ అక్రాస్. అండ్ మా దగ్గరకు వచ్చి టీచ్ చేసే ప్రతి ఒక్క ఫ్యాకల్టీ కూడా దర్ ఇస్ వన్ పర్టికులర్ థింగ్ దట్ దే డూ, విచ్ ఇస్ ఏ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ థియరిటికల్ గా కాకుండా నేను రేపు బయటకు వెళ్ళిన తర్వాత ఈ కాన్సెప్ట్ ని ఎక్కడ చూడొచ్చు, వేర్ కెన్ ఐ అప్లై ఇట్ ఇన్ రియల్ లైఫ్, రైట్? సో దట్ ఈస్ అ వెరీ వెరీ హ్యూజ్ పార్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద వే వీ క్రియేట్ కాంటెంట్ అనమాట. అప్లికేషన్ ఓరియంటెడ్ గా క్రియేట్ చేసి, so that engineering once again it is coming back to its true essence, that is creating something అనేది. సో ఇప్పుడు యాప్లో ఎలాంటి టైప్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్స్కి, సెకండ్ ఇయర్స్, థర్డ్ ఇయర్స్, ఫోర్త్ ఇయర్స్ అందరికీ ఉంటాయా అంటే సెగ్మెంట్స్ ఎలా ఉంటాయి? ఓకే, సో Cynohub as a platform కింద, like I mentioned earlier, Cynohub is central hub for engineers, right? So as a central hub గా as a college student నీకు ఏమేమి అవసరం ఉంటాయి, అకాడమిక్స్ విషయం లోపల మీకు నోట్స్ కానీ, క్వశ్చన్ పేపర్స్ కానీ, వీడియోస్ కానీ చదువుకోవడానికి అవసరం ఉంటాయి, రైట్? సెకండ్ థింగ్ ఇస్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలంటే మీరు రోబోటిక్స్ ప్రోగ్రామ్ నేర్చుకుందాం అనుకుంటున్నారా, వెబ్ డెవలప్మెంట్ నేర్చుకుందాం అనుకుంటున్నారా, జావా ప్రోగ్రామింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారా, దోస్ కోర్సెస్ ఆర్ అవైలబుల్. సెకండ్ థింగ్ ఇస్ వన్ అడిషనల్ థింగ్ దట్ వి డిడ్ వాస్, ఎర్లీ మనం మాట్లాడుకున్నట్టు ఫోకసింగ్ ఆన్ ఈవెంట్స్ ఆర్ ఫోకసింగ్ ఆన్ హ్యాకథాన్స్ అండ్ ఈ కాంపిటీషన్స్ ఏవైతే ఉన్నాయో, దే ప్లే ఎ వెరీ సిగ్నిఫికెంట్ రోల్ ఫర్ స్టూడెంట్. హెన్స్ వీ హ్యావ్ ఎ సెపరేట్ సెగ్మెంట్ ఇన్ ద ప్లాట్ఫామ్ విచ్ షో కేసెస్ ఎవ్రీ అదర్ ఈవెంట్ హ్యాపెనింగ్ అక్రాస్ డిఫరెంట్ కాలేజెస్. సో మీ నోటీస్ బోర్డ్ లో పెట్టకపోయినా కానీ యూ విల్ బి ఏబుల్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్ త్రూ ద యాప్ అన్నమాట. సో యూ హ్యావ్ ద ఆపర్చునిటీ టు గో అటెండ్ దట్ ఈవెంట్. సో వాటికి ఏమైనా డీటెయిల్స్ ఉన్నా, కోఆర్డినేటర్ డీటెయిల్స్ ఉన్నా కానీ అన్ని కూడా రెడీగా యాప్లో అవైలబుల్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు నార్మల్గా స్టూడెంట్స్ని మీ యాప్కి అక్వైర్ చేసుకోవడానికి మీరు ఎలాంటి మార్కెటింగ్ టెక్నిక్స్ యూస్ చేస్తుంటారు? సో మార్కెటింగ్ అంటే ఎస్పెషలీ ఫర్ Cynohub యాజ్ అ ప్లాట్ఫామ్ మేము పెట్టిన ఎఫర్ట్స్ తక్కువనే అని చెప్పొచ్చు. We spent very very little in terms of marketing. Most of the marketing that we got is either through us promoting it offline or couple of events that we do, or it is majority in terms of students telling each other during their exam times. So ఒక స్టూడెంట్కి నచ్చి తనకి
అని దొరుకుతున్నాయి అన్నప్పుడు పక్కన తన ఫ్రెండ్ చెప్తాడు, రిఫర్ చేస్తారు. సో అలా 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 స్టూడెంట్స్ కమ్యూనిటీ మధ్య స్ప్రెడ్ అవుతుంది తప్ప మేము అగ్రెసివ్గా మార్కెటింగ్ చేసి కోట్లు ఖర్చు పెట్టి మార్కెటింగ్ నన్ ఆఫ్ దిస్ యాక్చువల్లీ హ్యాపెండ్. సో ఫ్యాసినేటింగ్లీ ఆర్ లక్కీలీ వీ హ్యాడ్ టు స్పెండ్ వెరీ లిటిల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్ అవర్ ప్రోడక్ట్. ఇప్పుడు నార్మల్గా సైన్హబ్ బూట్స్ట్రాప్డ్ కంపెనీయా లేదా ఫండింగ్ ఏమైనా తీసుకున్నారా? Cynohub is completely bootstrapped so far. ఓకే. We had a couple of funding opportunities way early on. ఓకే, ఇన్వెస్టర్స్ మీ దగ్గరికి వచ్చారు. Start just the first 6 months, 7 months ki we had very good investor opportunities అన్నమాట. కోవిడ్ స్టార్ట్ కాలేదు ఇంకా ఆ టైం లోపల, ఇట్ వాస్ వెరీ ఎర్లీ కోవిడ్ స్టేజెస్. సో వీ హ్యాడ్ ఇన్వెస్టర్ ఆపర్చునిటీస్ బట్ దేర్ ఎలా చెప్పాలి, ద టర్మ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ were not really feasible with us. మీకు ఓకే. So they had majority of the control of the company వచ్చేస్తుంది అనమాట. We did not want it that way. We wanted to make sure we had that flexibility and freedom to try out different things. Because for example ఒక ప్లాట్ఫామ్ లోపల ఈవెంట్స్ రన్ చేయడము లేకపోతే ఇలా హ్యాకథాన్స్ ఉన్నాయని చెప్పడము, ఇట్ డజంట్ సౌండ్ వెరీ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ. దాని నుంచి ఎలా డబ్బులు సంపాదిస్తారని చెప్పేసి, సో బట్ దట్ ఈస్ సంథింగ్ స్టూడెంట్స్ హ్యావ్ టు నో. Okay. But if we were controlled by some other investors, we would not be able to put that into the platform. Just because we understand that it is essential for a student, we have that flexibility to do it. In the same way, there are several other things in the platform that I don't think would be very investor friendly in quotes, but we do it because we love the platform. We do it because we love the students and we want to support the students across any way we can. సో ఇప్పుడు సైన్అప్ మనీ ఎలా మేక్ చేస్తుంది? So our revenue models is very, very simple. So బేసిక్లీ ఇప్పుడు చూసే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ కూడా కోర్సెస్ చేద్దాం అనుకున్నా కానీ, నేర్చుకుందాం అనుకున్నా కానీ, బీటెక్కి ట్యూషన్స్ తీసుకుందాం కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ద ప్రైజింగ్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్. ఇప్పుడు యాజ్ అ స్టూడెంట్గా నన్నే ఒక ₹1,00,000 కట్టండి, 2 లక్షలు కట్టండి, 1.5 lakh కట్టండి కోర్స్ నేర్చుకుంటారు అంటే ఐ వుడ్ నాట్ బి ఏబుల్ టు అఫోర్డ్ ఇట్. అండ్ ఎస్పెషలీ వెన్ యూర్ స్టూడెంట్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ వెరీ డిఫికల్ట్. సో వీ ఇంటెన్షనలీ పుట్ అవర్ ప్రైజింగ్ వెరీ వెరీ లో అనమాట. సో యూ కెన్ థింక్ ఆఫ్ ఇట్ యాజ్ అ నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్. ఓకే, మన నెట్ఫ్లిక్స్ ఎంత అఫోర్డబుల్గా ఉంటుంది, మంత్లీ పే చేసుకునేలాగా. సో అంత లో రేట్స్లో వీఆర్ ఆఫరింగ్ స్టూడెంట్స్ ద క్వాంటిటీ అనమాట. ద గోల్ ఈస్ ఆల్వేస్ టు సార్ట్ ఆఫ్ లైక్ డెలివర్ ద హైయెస్ట్ క్వాలిటీ ఫర్ స్టూడెంట్స్. దిస్ ఇస్ ఎంటైర్లీ వాట్ ఎవర్ వీ డూ, అవర్ ఫోకస్ ఇస్ ఆల్వేస్ కెన్ అ స్టూడెంట్ అఫోర్డ్ దిస్, కెన్ అ స్టూడెంట్ లెర్న్ దిస్. ఇప్పుడు ఇట్లా చేస్తే స్టూడెంట్కి బెనిఫిట్ అవుతుందా లేదా అని చెప్పేసి. This student-centric approach that we have taken from the initial steps, whatever features that we build, we remove from the platform, it is always focused towards the students. That helps us to sort of like, reach a much larger audience. As an entrepreneur, as a teacher, as an interviewer, ఒక స్టూడెంట్కి ఒక 5 skills నేర్చుకో which helps you for high paying jobs, ఏం చెప్తారు? 5 skills for high paying jobs కంటే I think it boils down to more of a, I would not say this as a skill. One of it is mentality. Okay. Being proactive. Proactive is a skill set kaadi. It is something that you have to build yourself. As students, the biggest problem that I'm seeing right now is a lot of them don't have that passion to keep pushing forward. See, when I interview students, profiles global resumes chuste, they very clearly state fresher. What is fresher? Fresher is not a skill set. Fresher is not a qualification, right? Why are you including that in your resume? I understand, మీకు పెట్టడానికి వేరే other options లేవు, but don't put fresher. Because fresher is not an excuse that you can give me that నేను fresher కదా, నాకు ఏం skills ఉంటాయి. That is not a valid excuse, right? So when a company is hiring you for something, they want to hire you for a particular work. So being a fresher is not an excuse that you can give. So coming back to the first point, which is proactivity. Being proactive basically means go out, explore things. కాలేజ్లో ఏమైనా అవుతున్నాయా ఎక్స్ప్లోర్ చేయండి, ఇంట్లో కూర్చుంటున్నారా ఆన్లైన్ చెక్ చేసుకోండి. నౌ-a-days if you search, there is nothing that you can't find, right? That availability of information has gone up dramatically. So as student you have much more different avenues, good avenues to understand and learn a lot of these skills. So being proactive is one particular skill set ga apne oka mentality is what I would recommend a lot of students develop, because that is going to take them extremely far in their life. Second thing is communication. See, communication doesn't necessarily have to be in English. It is basically the essence that boils down to is, are you able to convey your thoughts properly? Yeah. మీరు చెప్పేది అవతలకి అర్థమవుతుందో అర్థం కావట్లేదు, అర్థమవుతుందంటే యూఆర్ కన్వేయింగ్ ఇట్ వెల్. థర్డ్ థింగ్, యాజ్ మచ్ యాజ్ ఐ హేట్ టు సే ఇట్, యూ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్. అది బ్రోకెన్ డౌన్ అయినా కానీ లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, లెర్న్ ఇంగ్లీష్. బికాస్ దాట్ ఈస్ గోయింగ్ టు అట్లీస్ట్ ఓపెన్ అప్ ఆపర్చునిటీస్. సి ఎప్పుడైనా కానీ మనం చేయాల్సిందల్లా కూడా ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ దట్ ఓకే ఇంగ్లీష్ నేర్చుకోవాలి బికాస్ ఐ హ్యావ్ టు యాడ్ ఇట్ టు మై రెజ్యూమే, ఇంగ్లీష్ నేర్చుకోవాలి బికాస్ మై జాబ్ రిక్వైర్స్ ఇట్. లెట్స్ నాట్ హ్యావ్ దట్ మైండ్ సెట్. ద మైండ్ సెట్ హ్యాస్ టు బి, ఐ వాంట్ టు లెర్న్ దిస్ బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఓపెన్ అప్ ఆపర్చునిటీస్ ఫర్ మీ.
ఐ హ్యావ్ టు లెర్న్ దిస్ బికాస్ నాకు దీనివల్ల ఇంకో బెనిఫిట్ ఉంది రేపు. సో ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ థింకింగ్స్ ఇస్, ఒకటి నాకు చేయాలని ఉంది బికాస్ ఐఎమ్ గెటింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. ద అదర్ థింగ్ ఇస్ సంబడి ఈస్ ఆస్కింగ్ మీ టు డూ ఇట్. నాకు నా అంతటా నేను చేయాలనిపించకపోతే ఐ విల్ నాట్ డూ ఇట్. దట్ ఈస్ ద మెంటాలిటీ ఆఫ్ లాట్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. సంబడి ఎల్స్ వచ్చి నేర్చుకోరా అంటే నేర్చుకోరు. But you have to start shifting that mindset. You have to start understanding that why are you learning certain things? Why is the industry asking for certain concepts? Aptitude నేర్చుకోమంటున్నారు, aptitude టెస్ట్ పెడుతున్నారు అంటే ఎందుకు పెడుతున్నారు? If you understand, if you change that perspective slightly, just flip that coin, you will be able to have a much clearer picture. You will have much more hope. You'll have a much more positive outcome that you can push towards. Then another thing is, fourth I think so, technical skill. Only one technical skill is sufficient. ఏదైనా కానీ ఇట్స్ ఓకే, యూ ఎక్స్పెరిమెంట్ ఇట్ అవుట్ దేర్, యూ పిక్ వన్ థింగ్ అండ్ యూ స్టిక్ టు ఇట్. దట్ ఈస్ వెర్ ఇంటర్న్షిప్స్ హెల్ప్ యూ అలాట్. ఇప్పుడు మనం కాలేజ్ లోపల డొమైన్ ఎక్స్పెరిమెంట్ చేయలేము మనం, రైట్? ఒకసారి ఒక డొమైన్ తీసుకున్నప్పుడు 4 years ఉండాల్సిందే. బట్ ఇంటర్న్షిప్స్ విల్ గివ్ దట్ ఫ్లెక్సిబిలిటీ. యాజ్ అ స్టూడెంట్గా నువ్వు పోయి సివిల్ ఇంజనీరింగ్ ఇంటర్న్షిప్ చేస్తా అంటే ఎవరు ఆపరు నేను చేస్తాను వస్తే నాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే పీపుల్ విల్ గ్లాడ్లీ వెల్కమ్ యూ. దట్ ఈస్ వెర్ యూ హ్యావ్ ఆప్షన్స్ టు ఎక్స్ప్లోర్ డిఫరెంట్ డొమైన్స్, ఇండస్ట్రీస్. ఒక ఇండస్ట్రీ నచ్చిందా, యూ స్టార్ట్ పర్సూయింగ్ యువర్ కెరియర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దాట్. ద బెస్ట్ పార్ట్ ఇస్, out of all the internships that are out there, 23% of internships convert into pre-placement offers. Right? Yeah. So you don't have to wait for a job as well. Internship చేసుకున్నట్టే you're already having that prospect of getting a job. So learn a skill set, go get an internship first. And one single skill set. And the last thing is, build something. Projects. I cannot tell students how important it is that you build something apart from your mini project and major project. మీ రెజ్యూమే లోపల మీ మినీ ప్రాజెక్ట్, మేజర్ ప్రాజెక్ట్ పెట్టకండి. మీరు సొంతం చేసిన ప్రాజెక్టే పెట్టండి. 99% ఆఫ్ ద టైం ఇంటర్వ్యూయర్ మీకు ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడుగుతున్నాడు అంటే అది మీరు రెజ్యూమే చూసి అడుగుతాడు. మీరు రెజ్యూమే లోపల ఏం పెడితే అదే అడుగుతాడు. మీరు రెజ్యూమే లోపల డాన్స్ ఎక్స్పర్ట్ అని పెట్టండి, అదే అడుగుతాడు. వాట్ ఎవర్ యూ పుట్ ఇన్ యువర్ రెజ్యూమే, దట్ ఈస్ ద క్వశ్చన్స్ దట్ యూ ఆర్ గోయింగ్ టు గెట్. సో బీ మైండ్ఫుల్ అబౌట్ వాట్ యూర్ పుట్టింగ్ ఇన్ యువర్ రెజ్యూమే. చాలా మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ అది. రెజ్యూమేలో వాళ్ళకి ఏది నచ్చితే పెట్టేస్తారు, ఏది గుర్తుంటే అది పెట్టేస్తారు, ఏ టర్మ్ పెడితే దానికి జాబ్ వస్తుంది అనుకుంటారో అది పెట్టేస్తారు. బట్ వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ వన్స్ సంబడి ఆస్క్స్ యూ దట్ క్వశ్చన్? మెషిన్ లెర్నింగ్ అని పెట్టావు, మరి చెప్పు నాకు మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి, రైట్? వాట్ కైండ్ ఆఫ్ algorithms are there? You will not be able to convey it and people will understand that. So have a good mindset, which is be proactive, start exploring, build a strong skill set, build some projects out of it. As a student, you don't need much, right? English communication as well as proper communication, aptitude, అలాంటి సాఫ్ట్ స్కిల్స్ ఏమన్నా కానీ, those sort of things would really help the students. అండ్ చాలా మంది అమీర్పేటలో ప్రాజెక్ట్స్ కొనేస్తూ ఉంటారు. అప్పుడు కూడా దొరికిపోతారు కదా ఇంటర్వ్యూలోనే. అమీర్పేటలో ప్రాజెక్ట్స్ కొనడం అనేది బేసిక్లీ బ్యాక్డోరే అది. ఓకే. సో ఇప్పుడు వరకు మీరు ఇంత స్టార్ట్అప్ జర్నీలో మీరు ఎప్పుడైనా ఒక్క రిగ్రెట్, వన్ బిగ్గెస్ట్ రిగ్రెట్ ఇన్ యువర్ స్టార్ట్అప్ జర్నీ? Biggest regret is marketing the platform to a certain extent. We wish we would have marketed the platform very aggressively from the get-go. Okay. Though we had good organic traction, we feel like ఆ మూమెంట్లో కొంచెం it was lack of awareness once again. I should not complain about that. But ఇంకొంచెం మార్కెటింగ్ హెవీగా చేస్తుంటే the platform would have reached to multiple fold students. Okay. కొన్నిసార్లు స్టూడెంట్స్కి వన్స్ దే అండర్స్టాండ్ అబౌట్ ద ప్లాట్ఫామ్ దే పుట్ అస్ మెసేజెస్, ఇప్పుడా చెప్పేది, ఎగ్జామ్స్ లాస్ట్ వీక్ అయిపోతాయి. సో we wish we could have reached a lot more students way earlier before they have cleared their exams. That is one regret. సో ఈ మొత్తం ఎంటైర్ మీ స్టార్ట్అప్ జర్నీలో 3 బెస్ట్ లెర్నింగ్స్ ఇన్ యువర్ లైఫ్? 3 బెస్ట్ లెర్నింగ్స్. ఒకటి ఏంటంటే ఐ హావ్ గెయిన్డ్ దట్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కిల్ సెట్. ఐ స్టార్టెడ్ అవుట్ యాజ్ అన్ ఆండ్రాయిడ్ డెవలపర్. ఆ పాయింట్ ఆఫ్ టైం దగ్గర అపార్ట్ ఫ్రమ్ ఆండ్రాయిడ్ ఐ డి నాట్ హ్యావ్ ఎనీ పర్టికులర్ స్కిల్ సెట్. Today, whatever role it is within the company, I'll be able to handle it individually as well. I've learned content creation as part of this job. I've learned video editing as part of this job. I've learned developing websites as part of this job. I've learned marketing as part of this job. I've learned sales as part of this job. I've learned how to deal with professionals. I've learned how to deal with students. I've learned how to address public. I've learned how to address colleges. So different domains దగ్గర, it is not one specific domain that I have restricted myself to. That is something I'm extremely happy that I got the opportunity to do that, because this is one greatest learning and చెప్పలేను, because it is overall development that I got to experience all of this, but I'm very happy about these things. Second thing is,
I would say development itself, programming. Me and Dinesh have always been very passionate about programming. We are programmers and engineers by heart. So platform anta kuda, one very happy thing that I can report is we did not spend a rupee in terms of developing the platform. It is entirely our own four hands of code. Oh, nice. So that helps us have a lot more good control in terms of what is happening across the platform. ఆఫీస్లో కానీ ఎంటైర్ ఆర్గనైజేషన్లో కానీ వాట్ ఎవర్ టెక్నికల్ థింగ్స్ ఆర్ దేర్, మా ఇంటర్నల్ టూల్స్ అయినా కానీ బయట స్టూడెంట్స్కి ఉన్న ప్లాట్ఫామ్స్ అయినా కానీ ఎవ్రీథింగ్ ఈస్ బిల్ట్ ఇన్ హౌస్. నాట్ ఎ రూపీ వాజ్ స్పెంట్ అవుట్ సైడ్. సో దట్ ఈస్ వన్ థింగ్ ఐమ్ వెరీ హ్యాపీ దట్ వీ హ్యాడ్ దట్ కెపాసిటీ టు డూ. థర్డ్ థింగ్ ఇస్ learning and managing people. Management skills అనేది extremely important. So through good and bad, right? It's not always good at all. So through good and bad, we have learned how to manage people well, understand how we can support people, where we have to support people, where our support and intervention is required. These are some things I don't think an MBA can teach us, but I'm very glad that we got to తాకిన దెబ్బలతో అయినా కానీ నేర్చుకున్నాం ఎట్లా అట్లా. సో ఇప్పుడు ఎవరైనా బీటెక్ జాయిన్ అవుదాం అనుకుంటే అలాంటి వాళ్ళకి ఏదైనా అడ్వైస్ ఇద్దాం అనుకుంటున్నారు స్టూడెంట్స్కి ఇప్పుడు? బికాజ్ వాళ్ళు ఇప్పుడు యంగ్గా ఉంటారు కదా, వాళ్ళు తీసుకుంటారు, ఫైనల్ ఇయర్ కూడా వాళ్ళు ఎలాగ తీసుకోవడం. సో అందుకనే ఇప్పుడు బీటెక్ ఎవరైనా జాయిన్ అయితే వాళ్ళకి ఏదైనా అడ్వైస్? ఫస్ట్ అడ్వైస్ ఇస్ go join Cynohub. Google Play Store ke liye CYNOHUB search చేయండి. That is the only thing that you need. So ఇంకేమైనా? So apart from that, it is more about enjoy what you take up, right? Btech is 4 years as a time span undo. It is a very very special 4 years that you get. That is the level of freedom that you're never going to get back again. Post this or previous to this, you always had constrictions and constraints. College, intermediate 10th lo nansepu you're under your parents guidance. There is nothing much you can do. College అయిపోయిన తర్వాత you'll be under your company's influence. There is nothing much you can explore. Those 4 years is the only period people are going to let you free. If you want to do something with your life, if you want to enjoy the rest of your life, whatever it is that you're doing, if it is playing cricket, if you're creating content, exploring an art, whatever it is, this is the 4 years that you have to do. If it is technical, something that you love, coincidentally మీకు ఆ కోడింగ్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ నచ్చింది అంటే consider yourself blessed. 90% of students or 90% of people don't love what they do on a day-to-day basis. If you found something that you really really love, there is nothing more happy than it. Waking up every day, working on Cynohub has been one of the best blessings I could have ever received. Not a day. See, there have been hundreds of countless nights. The stress, it's a complete white hair వచ్చేసింది. But still, I absolutely love what I do. So I really, really hope students, whatever they're exploring, that they find something that they're really interested in. And to do that, please start exploring. From your day one of your college, whenever you have the opportunity to explore, go explore. Talk to people. ఏమైనా ఈవెంట్ అవుతుందా, ఏమైనా ఆర్గనైజేషన్ వస్తుందా, వర్క్షాప్ ఆపర్చునిటీ ఉందా, గో జాయిన్. ఇంటర్న్షిప్కి ఏమైనా ఛాన్సెస్ ఇస్తా అన్నారా, గో జాయిన్. ఎవరైనా నేర్పిస్తానరా, గో జాయిన్. డోంట్ వెయిట్ ఫర్ సంబడి. నా ఫ్రెండ్తో పాటు వెళ్తాను, లేకపోతే ఎవరైనా చెప్తే వెళ్తాను, మా కాలేజ్ వాళ్ళు చెప్పలేదు నాకు. లెట్స్ నాట్ డూ దాట్ ఎనీమోర్. యు ఆర్ old enough and you have the resources that you can start searching for things online. Things like ChatGPT can help you much more in terms of preparing your career much better. We did not have these sort of resources while we were in college. It feels like an uncle to say this, but still, right? Yeah, nice. The resource that current generation has is much different and to a very positive degree. So doing that, I feel like 4 years is very productive ఉంటుంది. Nice. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఈ పాడ్కాస్ట్ నుంచి పక్క బీటెక్ స్టూడెంట్స్ కానీ, బీటెక్ అయిపోయిన వాళ్ళు కానీ, ఇప్పుడు బీటెక్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు కానీ పక్క నేర్చుకోవడానికి చాలా దొరుకుతుంది. హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. అండ్ I've seen a lot of content online as well. Content విషయంలో వచ్చేసరికి I have a very specific opinion that I carry. Okay. I'm always very mindful about what content I consume and what content I recommend to people as well. Okay. So there is a lot of watered down and diluted content that is present on the internet that is just mind-numbing to a certain extent. So students, especially when you're in the college days, especially when your brains are developing, I would not recommend people looking at content which is not going to fetch you much. Because you know what that kind of content is. Just nonsense, just time pass content. Podcasts like these, the thing especially that you guys are doing through Telugu Connects is especially very, very impactful to people, not only in terms of creating awareness, but also getting them the right resources to start developing at that very early stage. So I'm extremely happy that, Telugu Lopala, there are content pieces like this that are coming out, which help students to understand that, okay, this is a career path that I can take. And this
if it changes few students' perspectives, Yes. if it opens up couple of doors for them as well, I would be extremely happy. So really, I would recommend content like yours to flourish into much more deeper demographics. So you have good audience, students are also benefited, right? Thank you so much.